వెరీ థాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈ సెషన్ చెప్పడానికి. ఇంకా మన ఇన్‌చార్జ్ మేడం కవిత రెడ్డి మేడం గారికి, ఇంకా గురుప్రసాద్ సార్ గారికి, ఇంకా కోఆర్డినేటర్స్ స్వదేశీ మేడం, ఇంకా బాలమణి మేడం, ఇంకా అందరికి, ఇంకా మెంటర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా మనం ఇంపాక్ట్ సెషన్స్‌ని కండక్ట్ చేస్తున్నారు. ఇంకా నేను గూడా ఇంపాక్ట్‌లో నేను గూడా మీలాగే 184 బ్యాచ్‌లో జాయిన్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ దట్ నా లైఫ్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇట్స్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంపాక్ట్ ద్వారా మళ్ళీ. సో, ఈరోజు ఆహ్, మనం నేర్చుకోబోయేది టెక్నాలజీ అన్నమాట. సో, నేను సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. సో, ఇంకా ఇవి మేము రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేము చెప్పే టూల్స్. సో, అందరికీ గూడా యూజ్ అయితాయి. ఇప్పుడు అందరూ గూగుల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. సో, మనకు ఈ టూల్స్ ద్వారా మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు చెప్పే సెషన్ వచ్చి టెక్నాలజీ. అంటే మనం గూగుల్ ఫార్మ్స్ ఎలా యూజ్ చేయాలి? గూగుల్ షీట్స్, ప్రజెంటేషన్స్ ఎలా క్రియేట్ చేయాలని అనే వాటి గురించి ఆహ్, చెప్తుంటాను. సో, మీకు ఏమన్నా క్వెషన్స్ ఉంటే నన్ను అడగండి. ఓకేనండి. సో, ఇక్కడ ఎందరికి గూగుల్ ఫార్మ్స్, షీట్స్, ప్రజెంటేషన్స్ గురించి ఐడియా ఉంది? రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటారు. ఎవరైనా యూజ్ చేశారా? ఓకే. సో, ఓకే. నేను సో, సారీ. సో, ఆహ్ ఇవాళ మనం గూగుల్ టూల్స్ యూజ్ చేసి మనం టైం ఎలా సేవ్ చేయాలి, ఇంకా క్లారిటీ వర్క్‌లో ఎలా పెంచుకోవచ్చనేది చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటాను. సో, మీరేమన్నా క్వెషన్స్ ఉంటే క్లియర్‌గా అడగండి. ఓకే. సో, మనము గూగుల్ ఫార్మ్స్‌ని మనం ఏదన్నా డేటా కలెక్ట్ చేయాలనుకుంటే, ఇప్పుడు నేను మీకు ఈ జూమ్ సెషన్ తీసుకున్నాను. నాకు మీ నుంచి మీ నేము ఇవన్నీ కావాలంటే, నేను డేటా కలెక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుందనమాట. ఈ గూగుల్ ఫార్మ్స్‌తోని. ఒక ఫార్మ్ క్రియేట్ చేసి లింక్ ఇచ్చేస్తాం. అందరూ ఆ లింక్ ఫిల్ చేస్తారనమాట. సో, ఇంకా ఈజీగా కన్‌ఫ్యూజన్‌ని అవాయిడ్ చేస్తాము. ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇంకా యెస్ సార్. ఓకే. సో, మామూలుగా మనం గూగుల్ ఫార్మ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇప్పుడు లీవ్ రిక్వెస్ట్ ఫార్మ్ ఉంది. ఇప్పుడు నార్మల్‌గా ఆహ్, మా ఆఫీస్‌లో మనం మనం ఒక కంపెనీ రన్ చేస్తున్నా గాని, ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీస్ అందరూ లీవ్స్ చెప్తూ ఉంటారు. ఫోన్‌లో చెప్తూ ఉంటారు. మేనేజర్స్‌కి మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. బట్ ఒక ఒక దగ్గర అనేది ఉండదు. మళ్ళా ఆ లీవ్ ఎళ్ళిన రోజు మనకు క్లారిటీ ఉండదు. ఆ అబ్బాయి నిజంగా ఆ రోజు లీవ్ ఉన్నాడా అని. సో, అలాంటిది ఒక లీవ్ రిక్వెస్ట్ ఫార్మ్ అనేది సింపుల్ ఫార్మ్ క్రియేట్ చేసుకొని వాళ్ళకిచ్చేస్తే ఎవరికైనా, సో, వాళ్ళు ఫిల్ చేస్తే మనం ఒక దగ్గర ఎక్సెల్ షీట్‌లో చూడొచ్చనమాట. ఇవాళ నేనది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ది ఈ ఈ యెస్ సార్. సపోజ్ ఓకే. ఆహ్, స్ ఓకే. నేనిప్పుడు ఒక ఫార్మ్ క్రియేట్ చేస్తాను మీకు. సపోజ్ మీకొక లీవ్ కావాలనుకోండి. కొందరేం చేస్తారంటే వాట్సాప్‌లో లీవ్ అప్లై జేస్తారు. కొందరు కాల్‌లో చెప్తుంటారు. కొందరు మెయిల్‌లో చెప్తుంటారు. మొత్తం కన్‌ఫ్యూజన్ ఉంటుంది మేనేజర్‌కి. మనం మేనేజ్ చేసే అతనికి. సో, అలాంటిది మనం ఒక ఫార్మ్ క్రియేట్ చేసి మనం సింపుల్‌గా చేసేయొచ్చనమాట. నేను మీకివాళ లీవ్ రిక్వెస్ట్ ఫార్మ్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లీవ్ రిక్వెస్ట్ ఫార్మ్ కానీ మీరేదన్నా ఫ్యూచర్‌లో మీరు స్పీకర్స్ అవుతూ ఉంటారు. మీరు సెషన్ తీసుకుంటుంటారు. మీరు ఈజీగా సెషన్‌ని ఆహ్, సెషన్ అయ్యాక మీరు ఫీడ్‌బ్యాక్ అడగొచ్చు యూజర్స్‌ని. సో, దానికి కూడా మనం ఒక ఫార్మ్ క్రియేట్ చేసి మామూలుగా ఫీడ్‌బ్యాక్ అడిగితే ఎవరు ఇవ్వరు. ఆహ్, బట్ సైలెన్స్‌గా ఉంటారు. ఇప్పుడు మేము సెషన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఎలా సైలెన్స్ ఉన్నారు, ఫీడ్‌బ్యాక్ అడిగితే కూడా సైలెన్స్‌గా ఉంటూ ఉంటారు. సో, మనం ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ క్రియేట్ చేసి వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు ఈజీగా చెప్తారనమాట. సో,
ఇంకా మీరిప్పుడు ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అనేది చాలా ప్రతి స్టోర్స్ చాలామంది యూజ్ చేస్తారు. సో, నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఫస్ట్ ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో, మీరు ఇప్పుడు గూగుల్ ఎందరు యూజ్ చేస్తున్నారు? అందరికి గూగుల్.కామ్ ఉంది గదా! సో, మీరు గూగుల్స్‌లో చాలా టూల్స్ ఉంటాయి. చాలా ఇక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూడండి గూగుల్.కామ్ అని ఓపెన్ చేశాక ఫార్మ్స్ ఎక్కడుంటాయంటే రైట్ సైడ్ టాప్ ఇక్కడ గూగుల్ యాప్స్ అని ఉంటుంది. యాప్స్‌లో యూట్యూబ్, అకౌంట్, సెర్చ్ ఇంకా కిందికి వెళ్తే మనకు షీట్స్, డాక్యుమెంట్స్, స్లైడ్స్ అని కనిపిస్తుంటాయి. ఇక్కడ ఫార్మ్స్ గూడా వస్తుంటాయన్నమాట. ఫార్మ్స్. సో, ఇది గూగుల్ ఫ్రీగా మనకు ఇస్తుంది. మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఎవరికైనా క్వెషన్ ఉందా అండి ఇక్కడ? ఓకే. ఓకే. మీకు ఓకే. ఫైన్. సో, మీకు ఇక్కడ క్లారిటీ ఉంది గదా! ఇక్కడ ఫార్మ్స్ మీరు గూడా ఓపెన్ చేసి చూడొచ్చనమాట. మీరు ఒకవేళ ఫోన్‌లో అయినా గానీ గూగుల్.కామ్ ఓపెన్ చేసి ఫార్మ్స్ సో, ఇక్కడ చూడండి ఫార్మ్స్ అని వచ్చింది. నేనిక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి మనకు. మీరు చూస్తే గూగుల్ ఎర్త్, షీట్స్, డాక్యుమెంట్స్, స్లైడ్స్, షాపింగ్, స్టోర్ చాలా ఉన్నాయన్నమాట. ఇందులో ఫార్మ్స్ అనేది ఒకటి. సో, ఈ ఫార్మ్స్ అనేది ఒకటి క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ బ్లాంక్ ఫార్మ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరిక్కడ డైరెక్ట్‌గా అడగొచ్చనమాట. ఇప్పుడు ఏఐ వచ్చింది గదా! ఇక్కడే మనము ఫార్మ్ గూడా ఏదైనా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అదే మన ఫార్మ్ గూడా క్రియేట్ చేస్తుంది. మనం ఇప్పుడు ఏమనుకున్నాము? ఎలాంటి ఫార్మ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం మనం? మనము కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ క్రియేట్ చేద్దాం. సో, ఎ ఎవరికైనా ఏమైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి ఎలాంటి ఫార్మ్. ఓకే. నేనైతే ఇప్పుడు క్రియేటివ్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అని అనొచ్చు. లేకుంటే మనం బ్లాంక్ గూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, క్రియేట్ ఎ ఫీ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అని అంటే మనము ఇది డైరెక్ట్‌గా ఇలా క్రియేట్ చేస్తుంది సింపుల్‌గా మీకు. అదే యాడ్ చేసి మొత్తం ఒక ఫార్మ్ క్రియేట్ చేసి ఇస్తుందనమాట. సో, ఇక్కడ చూడండి జనరల్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్, ఓవరాల్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ మనం క్రియేట్ ఫార్మ్ అంటే మనకు ఫార్మ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫర్ టెక్నాలజీ Good సెషన్. evening, sir. Sound is not coming. Please check the sound. సౌండ్ ఓకే. సౌండ్ ఇప్పుడు క్లియర్‌గా ఉందా సార్? Yes, సార్ sir. Yes, sir. Sound is good. సౌండ్ ఈస్ క్లియర్ రైట్. ఓకే. థాంక్ యూ. గౌసుద్దీన్ గారు మీ దగ్గర ప్రాబ్లం. అందరికీ ఆడియబుల్ ఉంది. నో ప్రాబ్లం. మీరు బయట ఉన్నారు కాబట్టి మీ దగ్గరే ప్రాబ్లం ఉంది. ఒకసారి మీ డివైజే చెక్ చేయండి లేదా ఇయర్ ఫోన్ తీసేసి డైరెక్ట్ వినండి. యాహ్! సో, ఇక్కడ మనకు ఇప్పుడు ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అనేది క్రియేట్ చేశామనమాట. ఇదే ఆటోమేటిక్‌గా గూగులే క్రియేట్ చేసింది. జనరల్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇది అని. సో, ఇక్కడ కాకుండా మనం ఇంకా క్వెషన్స్ గూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మన సార్ అడిగినట్టు మనం ఒక ఒక క్వెషన్ గూడా అడుగుదాం. ఆడియో క్లియర్ ఇన్ ద సెషన్. ఇది గూడా ఒక ఫీడ్‌బ్యాకే గదా! సో, మనం ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ ఇవ్వచ్చు. లేకుంటే రేటింగ్ పోనీ మీరు ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌లో రేటింగ్ గూడా యాడ్ చేయొచ్చు. జస్ట్ క్వెషన్ అడగొచ్చు ఇలా. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ అని ఉంటుంది. ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది గదండీ ఇక్కడ. సో, మీరిక్కడ క్లిక్ చేస్తే మీరు క్వెషన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా క్వెషన్ ఇవ్వచ్చు. ఈస్ వీడియో విజిబుల్? ఈస్ వీడియో క్లియర్ ఇన్ ద సెషన్? మీకు ఏమన్నా ఇలాంటి ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్ అనేవి చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ వాల్యూస్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ అంతే ఇప్పుడు ఇక్కడ చూసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్‌తోని మనము ఫార్మ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కోసారి మనకిట్లా చాయిస్ ఆప్షన్ వస్తుంది. మల్టిపుల్ చాయిస్ ఆప్షను. లేదంటే మనము ఆహ్, రేటింగ్ లాంటిది ఇవ్వాలన్నా గాని ఇవ్వచ్చు. ఇక్కడ 5-10 వరకు గూడా రేటింగ్ ఇలా గూడా ఫార్మ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ స్టార్స్ వచ్చేసింది. సింపుల్‌గా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనకు ఫార్మ్.
లేదంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు మల్టిపుల్ ఇప్పుడు మనం 10థ్ క్లాస్ గాని ఎక్కడన్నా మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాస్తుంటాం. అప్పుడు వాళ్ళు మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఇస్తా ఉంటారు. సో, మనం అలాంటివి గూడా క్రియేట్ చేయొచ్చన్నమాట ఇక్కడ. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇలా. ఆన్సర్ ఆప్షన్ 1. సో, ఇలా మీరు ఎండ్ యూజర్స్ వాళ్ళు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫార్మ్ అనేది మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మీరు ఎగ్జామ్ క్వెషన్ పేపర్ గూడా క్రియేట్ చేయొచ్చు. సో, ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ క్రియేట్ చేయొచ్చు. ఇలా ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ క్రియేట్ చేసి ఏం చేయాలంటే జస్ట్ మనం పబ్లిష్ అని కొట్టాలనమాట. ఇక్కడ ఇంకా ఇవన్నీ డిఫాల్ట్ క్వెషన్స్ వచ్చాయండి. ఇవన్నీ గూడా మీరు కావాలంటే నాకిప్పుడు ఇది నచ్చలేదు అంటే ఇది మీరు డిలీట్ గూడా చేసేయొచ్చనమాట. ఇక్కడ మీరు డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి. డూప్లికేట్ క్వెషన్, డిలీట్ ఆప్షన్. డిలీట్ అంటే డిలీట్ అయిపోయింది. ఆ క్వెషన్ డిలీట్ అయిపోయింది. సో, మీకు సింపుల్‌గా ఫార్మ్ అయితే క్రియేట్ అయిపోయిందనమాట. సో, ఫార్మ్ అనేది ఇలా ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. మీకు గూడా గూగుల్ అనేది మనకు ఫ్రీ ఆప్షన్ ఇచ్చింది. సో, మన ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. మీరు ఏమన్నా ఈవెంట్ క్రియేట్ చేస్తున్నారనుకోండి. ఒక 40 మెంబర్స్ వస్తున్నాను అంటారు. బట్ మన దగ్గర డేటా లేదు. ఎవరెవరికి ఏం ఆర్గనైజ్ చేయాలి? ఎలా అనేది. మనం ఇలాంటి ఈవెంట్ ఫార్మ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి ఎంతమందొస్తున్నారు? మీకు ఏమేమి ఆప్షన్ వెజ్ కావాలా? నాన్ వెజ్ కావాలా? ఆహ్, మీరు ఏం చేస్తుంటారు? అవన్నీ గూడా మనము క్లియర్‌గా ఇవ్వచ్చు అన్నమాట. ఒక ఫార్మ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో, ఇలా ఫార్మ్ ఒకటి క్రియేట్ చేసి మనము జస్ట్ డిఫరెంట్ క్వెషన్స్ ఇంకో క్వెషన్ గూడా యాడ్ చేయొచ్చు. ఇంకా క్వెషన్స్ కావాలంటే క్వెషన్స్. ఫైల్ అప్‌లోడ్ ఒకవేళ మీరేమన్నా హ్మ్. సెండ్ ఫైల్ అప్‌లోడ్ అంటే మీది ఒక్కోసారి మేము సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటాం గదా! యూజర్స్ నుంచి వాళ్ళ ఫోటోస్ గూడా అడుగుతూ ఉంటాం. ఇప్పుడు మీరు గూడా ఈ సెషన్ అయిపోయాక మన ఇన్‌చార్జెస్ గాని, కోఆర్డినేటర్స్ గాని మీకో ఫార్మ్ పంపిస్తారు. పంపించి మీ ఫోటో అప్‌లోడ్ చేయమంటారు. సో, అది గూడా మనం ఈ గూగుల్ ఫార్మ్ ద్వారా ఈజీగా క్రియేట్ చేయొచ్చనమాట. ఇక్కడ జస్ట్ హ్మ్. చూడండి ఇక్కడ మనం క్వెషన్ ఇచ్చేస్తాం. ప్లీజ్ అప్‌లోడ్ యువర్ పిక్ అంటాం. మాక్సిమం ఫైల్ సైజ్ ఎంతివ్వాలి? 1 ఎంబీయా? 10 ఎంబీయా? ఎన్ని ఫైల్స్ అప్‌లోడ్ చేయొచ్చు వాళ్ళు? అవన్నీ క్లియర్‌గా ఇవ్వొచ్చనమాట మనం. అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు ఫైల్ గూడా అప్‌లోడ్ చేస్తారు. సో, ఇవన్నీ ఆప్షన్స్ మనకు గూగుల్ ఆల్రెడీ ఇచ్చేసిందండి. సో, మీరు ఒకవేళ ఇలాంటి క్వెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వెషన్ ఉంది. ఇది కంపల్సరీ అడగాలనుకోండి. అది కూడా రిక్వైర్డ్ అనే ఆప్షన్ ఉంటది. ఈ క్వెషన్ అడగకుండా వాళ్ళు అంటే ఈ క్వెషన్ కంపల్సరీ అనుకోండి. ఆన్సర్ చేయాల్సి రిక్వైర్డ్ అని పెట్టొచ్చు. సో, ఇలా పెట్టొచ్చనమాట. పబ్లిష్ చేయడమే జస్ట్. ఇక్కడ ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా అండి? ఇక్కడ ఫార్మ్‌లో ఒకసారి నేను ఎవరైనా ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగండి నేను చెప్తాను. జనరల్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. ఓకే. క్వెషన్స్ ల్ క్వెషన్స్ లేకుంటే నేను పబ్లిష్ కొడుతున్నానండి. సో, ఇక్కడ మన ఆప్షన్స్ ఉంటాయి. ఎనీవన్ విత్ ద లింక్ మనం ఈ ఫార్మ్ అనేది పబ్లిష్ చేసేస్తే మనకొక లింక్ అనేదొస్తుంది ఇక్కడ. జస్ట్ మనం కాపీ చేసేసి ఆహ్, మీకిప్పుడు వాట్సాప్‌లో పంపిస్తాను. వాట్సాప్ కాకుండా ఇక్కడ మీరు చాట్‌లో ఇక్కడ పంపించాను. మీరు ఈ ఫార్మ్ ఓపెన్ చేసి సబ్మిట్ చేయొచ్చు డేటా. ఎవరైనా సబ్మిట్ చేయండి. నేను మీకు ఫార్మ్ అనేది పోస్ట్ చేశాను. జూమ్ చాట్‌లో. జస్ట్ సెషన్ గురించి. నేను కూడా సబ్మిట్ చేస్తున్నాను. ఇలా ఆడియో క్లియర్ ఇన్ ద సెషన్. శాంపుల్ క్వెషన్స్ ఇచ్చానండి. సో, మీరిట్లా ఏదైనా ఆన్సర్ ఇచ్చేసి సబ్మిట్ చేయొచ్చనమాట డేటా. సో, నాకు రెస్పాన్సెస్ గూడా ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. సో, ఇట్లా నేను ఇది రెస్పాన్స్ నేనిచ్చాను. ఇంకెవరైనా సబ్మిట్ చేస్తారండి ఈ ఫార్మ్‌ని? సో, మనం ఇప్పుడు ఒక సింపుల్ ఫార్మ్ క్రియేట్ చేశాము. నేను మీకు జూమ్ చాట్‌లో పెట్టాను. సో, ఎవరైనా క్లిక్ చేయండి. అశోక్ సార్, గంగాధర్ గారు
ఏమైనా డౌట్ ఉన్నాయా సార్ సాయి ప్రభు సార్? సో సార్ డౌట్ ఏం లేదు సార్. హ్మ్. మనం ఇప్పుడు బ్లాంక్ నుంచి క్రియేట్ చేసుకున్నామని ఇంతే ఉంటాయా మనకి? బ్లాంక్ బ్లాంక్ ఫామ్. బ్లాంక్ ఫామ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు సార్. మీరు ఇప్పుడు google.comకి వెళ్ళి ఫస్ట్ google.comకి వెళ్ళి ఇక్కడ పైన ఉంటాయి సార్, టూల్స్ ఓకే ఉంటాయి సార్. అనమాట, ల్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఫామ్స్ ఇట్లా కిందికి వెళ్తే ఫామ్స్ అని కనిపిస్తుంది అనమాట. ఓకే సార్. ఇక్కడ ఫామ్స్ అని క్లిక్ చేస్తే బ్లాంక్ ఫామ్ కూడా క్రియేట్ చేయొచ్చు. సార్. బ్లాంక్ ఫామ్ ఇదేంటంటే ఇది క్లోజ్ చేస్తే మీకు బ్లాంక్ ఫామే వస్తుంది. ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఆర్ యూ అటెండింగ్ ఈవెంట్? ఇక్కడ మనం ఎస్ ఆర్ నో పెట్టాలి కదా. సో మనం ఇక్కడ ఏమి ఇస్తామంటే మల్టిపుల్ చాయిస్ కాదు, ఎస్ ఆర్ నో క్వశ్చన్ కదండి. సో మనం డ్రాప్ డౌన్ ఆప్షన్ పెడతాం, ఎస్ ఆర్ నో ఆప్షన్ ఇస్తాం అనమాట. సో ఇంకా మీకు ఇప్పుడు ఇది బ్లాంక్ ఫామ్ సార్. ఇప్పుడు మీరు ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఇంకా మీరు ఇంకో క్వశ్చన్ అడగాలి కదా. సో ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఆర్ యూ బ్రింగింగ్ యువర్ ఫ్రెండ్? సో ఇక్కడ కూడా ఆప్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో 1 ఫ్రెండ్స్. సో 1, 2 ఇలా మనం ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఇలా ఆప్షన్ ఇచ్చిందనమాట. సో మనం ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు మన ఫామ్. ఇప్పుడు మీరు క్రియేట్ చేశాం కదా, ఇక్కడ ప్రివ్యూ అంటే మనకు ఎలా ఉంది ఫామ్ అనేది, ఎలా ఉంది అనేది కూడా మనం జస్ట్ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఫామ్ క్రియేట్ చేసి మొత్తం క్వశ్చన్స్ అడగండి. యువర్ నేమ్ అనేది ఆన్సర్ టెక్స్ట్ కదా. సో అలా ఆన్సర్ అని ఫస్ట్ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఇది మనం ఇంకా పైకి కూడా జరపొచ్చు అనమాట, ఈ క్వశ్చన్ ఫస్ట్ ఉండాలని అలా. ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనం ఇప్పుడు మనం అందరం స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తుంటాం కదా. సో స్మార్ట్ ఫోన్ ఎంత యూస్ చేస్తామో అందరూ ఈ ఫామ్స్ కూడా అంత ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇది క్రియేట్ చేసి మనము మల్టిపుల్ పీపుల్కి లింక్ పంపిస్తాం. ఆ లింక్ పంపిస్తే ఆ లింక్ ద్వారా అందరూ అటెండ్ అవుతారు. ఓకేనా సార్ సాయి సార్? ఓకే సార్. థ్యాంక్ యూ అశోక్ సార్. కుమార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ లింక్ మళ్ళీ ఒకసారి పెడతారా? ఇది ఇందాక పెట్టారు. ఓకే. ఇంకొక లింక్ పంపిస్తున్నా సార్. ఇప్పుడు ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫాము ఓకే పంపండి, దాన్ని పంపండి ఫిల్అప్ సార్. చేస్తాం. ఓకే సార్, పంపాను సార్. ఇక్కడ మన జూమ్ చాట్లో వచ్చింది సార్. చూస్తున్నాను సార్. ఇప్పుడు మామూలుగా ఇదివరకు మనకు గవర్నమెంట్ ఆఫీస్‌లో ఫామ్ అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేవాళ్ళం కదా సార్. సో అలానే మన ఫోన్ ఫామ్ క్రియేట్ చేసుకుంటాము. చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు గూగుల్ అనేది మనకు అశోక్ కుమార్ సార్, యాహ్! మీరు అటెండ్ అయ్యారు కదా సార్. సో ఇంత ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు సార్. మీరు కూడా ఫ్యూచర్‌లో స్పీకర్స్ అవుతుంటారు కదా. సో మీరు ఎప్పుడైనా సెషన్ ఇచ్చినప్పుడు గూగుల్ ఫామ్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సార్, ఇప్పుడు అశోక్ కుమార్ సార్ మీరు రెస్పాన్స్ ఇచ్చారు. 4 రెస్పాన్స్ వచ్చాయి కదా. సో థ్యాంక్ యూ గంగాధర్ సార్, థ్యాంక్ యూ రమా మేడం, థ్యాంక్ యూ పద్మజ మేడం. సో రెస్పాన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటంటే షీట్స్ సార్, గూగుల్ షీట్స్ అనమాట నేను చెప్పే టాపిక్. సో ఇప్పుడు గూగుల్ షీట్స్ ఎక్కడ ఉపయోగించాలంటే మనం ట్రాక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మన పర్సనల్ ఫైనాన్స్, మనం ఇంట్లో లెక్కలు కానీ, లేదంటే మనకు మనకున్న ఆస్తులు అవన్నీ రాసుకోవచ్చు, ఖర్చులు రాసుకోవచ్చు, ఏమన్నా క్యాలిక్యులేషన్స్ కూడా ఆటోమేటిక్‌గా, లేకుంటే మన కింద టీమ్ వాళ్ళం ఉన్నాము, టీమ్‌కి అసైన్ చేశాం టాస్క్, అది స్టేటస్‌ని చూడాలన్నా గానీ మనం షీట్స్ ద్వారా ఈజీగా యూజ్ చేయొచ్చనమాట. సో మీకు షీట్స్ అనేది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది.
సో, లైక్ మంత్లీ ఎక్స్‌పెన్స్ ట్రాకరు అలాంటివి చేస్తుంటాం. సో, నేను మీకు షీట్స్ అనేవి కూడా మన గూగుల్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి. సో, మనం గూగుల్.కామ్‌కెళ్ళి మీరు ఇక్కడ టాప్‌లో గూగుల్ యాప్స్ అని ఉంటుంది. అక్కడ వెళ్ళి ఇక్కడ మీరు షీట్స్ అని క్లిక్ చేస్తే మీరు గూగుల్ షీట్స్ అని వస్తుంది. యాహ్! సో, మీరిక్కడ ప్లస్ బ్లాంక్ స్ప్రెడ్ షీట్స్ అని క్రియేట్ చేస్తే మీకు షీట్ ఓపెన్ అయితుందండి. బ్లాంక్ షీటు. సో, మామూలుగా మనము ఇంట్లో ఖర్చులకు యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇప్పుడు ఖర్చులనుకోండి మీరు ఫస్టు ఇక్కడ జాన్ మంత్ ఎక్స్‌పెన్సు మన మంత్లీ ఎక్స్‌పెన్స్ ట్రాకర్ ఎక్స్‌పెన్స్ నేమ్ ఇక్కడ మంత్ అని పెట్టొచ్చు. జాన్ 2026 ఫిబ్రవరి 2026 సో, ఫస్ట్ ఎక్స్‌పెన్స్ ఏముంటాయండి మామూలుగా మన ఇంట్లో కిరాణా సామాను ఎక్స్‌పెన్స్ ఉంటుంది. ఒక 5000 ఉంటుందనుకోండి. ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ పిల్లలుంటే వాళ్ళకి 5000 గాని ఉంటుందనుకోండి. ఇంకా ట్రావెల్ ఎక్స్‌పెన్సు 3000 ఇలా మనం ఒక షీట్ క్రియేట్ చేసుకోవచ్చు ఎక్స్‌పెన్స్ ట్రాకర్ అని. ఇంకా ఎడ్యుకేషన్ కోసం మనం ఒక ఖర్చు పెడుతున్నాం అనుకోండి 1000 సో, ఒక మంత్ ఒక పర్సన్‌కి పర్సనల్ ఎక్స్‌పెన్స్ ఉంటాయి. సో, ఇలా మనము 3000 అనుకోండి. ఇన్స్యూరెన్సెస్ 5000 సో, ఇలా మనం అన్నీ రాసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా రాసుకొని మనం ఇట్లా ఇదే క్యాలిక్యులేట్ చేస్తుందనమాట 24,000 ఈజ్ ఈక్వల్ టు సమ్ గూడా ఇట్లా షీట్‌లో మనం ఇట్లా చేసుకోవచ్చు. ట్రాక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏదన్నా ట్రాక్ చేసుకోవచ్చనమాట. ఇంకొక షీట్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షీట్ యాడ్ చేసుకొని మీరు హ్మ్. ఇప్పుడు ఇవాళ ఇవాళ సెషన్ ఎవరెవరు అటెండ్ అయ్యారు. అది గూడా రాసుకోవచ్చనమాట. మొబైల్ నంబర్ సో, అటెండెడ్ ఆర్ నాట్. సో, డిఫరెంట్‌గా మనము షీట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేను మామూలుగా ఎలా యూజ్ చేస్తానంటే, ఇప్పుడు మా ఆఫీస్‌లో వర్క్ ఉంటుంది. వర్క్ టాస్క్ అన్నీ ఇలా క్రియేట్ చేస్తాము. హ్మ్. టాస్క్ ఏం టాస్క్ ఇచ్చాము, కేటగరీ అది హైయా, మీడియమా, లో ప్రియారిటీయా, ఎంత ఇంపార్టెంటు, ఎవరికి అసైన్ అయిందది. టార్గెట్ డేట్ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి. ఇ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటిది. ఇలా ఫస్ట్ హెడర్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ టాస్క్ 1 ఇది క్రియేట్ చేస్తాము. ఇది కేటగరీ హై ప్రియారిటీ అని రాహుల్ అని, డేటు ఇవాళ కంప్లీట్ అవ్వాలని. సో, ఇన్ ప్రోగ్రెస్ ఇలా మనం ఒక డిఫరెంట్‌గా ఇలా చేసుకొని ఈజీగా ఉంటుందనమాట ట్రాక్ చేసుకోవడానికి గూడా మీకు. మీరు మీ ఫోను నుంచి ఇది యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్‌గా మీరు ఇక్కడ షేర్ కావాలంటే షేర్ చేసుకోవచ్చు. ఇది మీరు ఇక్కడ శాంపుల్ షీట్. సో, ఎవరికేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు షీట్ అయిపోయింది గదా! మనకిప్పుడు మళ్ళా ఇప్పుడు అది షీట్ క్రియేట్ అయిపోయిందండి. సో, ఫ్యూచర్‌లో మనం కావాలంటే ఆ షీట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గూగుల్ యాప్స్ శాంపుల్ షీట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంటుందన్నమాట. సో, ఇది గూగుల్ వేరే వాళ్ళకి గూడా ఇచ్చి గూడా షేర్ జేయొచ్చు. వేరే వాళ్ళకి మన ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చి వాళ్ళు గూడా యాడ్ చేద్దామంటే గూడా చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మీకు షీట్స్ గురించి అర్థమైంది గదా సార్? షీట్స్ గురించి ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? అదే షేర్ చేయాలంటే ఎలా సార్? షేర్ అంటే ఇక్కడ పైన ఆప్షన్ ఉంటుంది మేడం. షేర్ అని. ఓకే. హ్మ్. సో, షేర్ అని ఇప్పుడు మీరు వేరే వాళ్ళు గూడా ఎడిట్ ఓకే. చేసే ఆప్షన్స్ గూడా ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. నాదే ఓకే. ఇంకో వాళ్ళ ఈమెయిల్ ఐడీ. వాళ్ళ మెయిల్ ఐడీ. ఓకే. హ్మ్. మీ ఈమెయిల్ ఐడీ ఉందా మేడం? ఉంది సార్. ఇస్తా. ఇవ్వండి మీది గూడా మీకు సి పంపిస్తాను. ఆ! టైప్ చేస్తారా? ఆ! చెప్పండి మేడం చేస్తాను. SIRI స్మాల్ లెటర్స్. హ్మ్. SIRI యెస్ మేడం. SHA హ్మ్. శిరీష చింతరాల CHIN THA RALA gmail.com మేడం. gmail.com. వచ్చారు మేడం. అవును సార్.
సో ఇక్కడ మీకు ఎడిటర్ కంట్రోల్ ఇస్తున్నాను మేడం. ఇప్పుడు వ్యూవర్ అంటే మీరు ఓన్లీ వ్యూ చేయొచ్చు. నేను రీడ్ ఓన్లీ యాక్సెస్ వ్యూ ఇచ్చాను అనుకోండి, మీరు ఓన్లీ చూస్తారు నేనేం అప్డేట్ చేసిన. ఎడిటర్ అంటే ఓకే. ఇప్పుడు మీరు కూడా అప్డేట్ చేయొచ్చు. అచ్చా ఓకే సార్. ఇట్లా కామన్గా అందరం మనం ఒక షీట్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి. చేసుకోవచ్చు. ఓకే. లేకుంటే ఇప్పుడు మన టీటీడబ్ల్యూఎస్లో కూడా మనం ఒక షీట్ క్రియేట్ చేసుకొని ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఉన్నారు, అది వాళ్ళు ఏ రోజు ఏ సెషన్ అటెండ్ అయ్యారు, అలా కూడా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. యూజ్ చేసేయచ్చు మేడం. ఇది కూడా ఫ్రీ మేడం, మన గూగుల్ ఫ్రీ ఇస్తుంది. సో ఇవన్నీ మనము యూజ్ చేసుకోవచ్చు. ఇందాక ఇంకొకటి చెప్పాను ఏంటంటే, ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఫామ్స్లో ఇప్పుడు మీరు గూగుల్ ఫామ్స్ ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేశాము, ఇక్కడ రెస్పాన్సెస్ చూసాము. సో మనం ఇది ఈజీగా ఎక్సెల్ షీట్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు లింక్ టు షీట్ అనగానే క్రియేట్ న్యూ షీట్ అని వస్తుంది. ఫామ్స్ మేడం, ఇందాక ఫామ్ ఇచ్చాను కదా, నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. మనకు రామా మేడం, అశోక్ సార్, గంగాధర్ సార్, పద్మజ మేడం రెస్పాన్స్ ఇచ్చారు నేను ఇచ్చిన ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో దాన్ని నేను ఒక షీట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు క్లిక్ అనేసి చేశాను అనుకోండి. సో గంగాధర్ సార్, సో ఇలా మనకు ఫామ్ ఒక ఎక్సెల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు డేటా వస్తుందన్నమాట. సార్ గంగాధర్ సార్ చెప్పండి సార్, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఒకటి ఎక్సెల్ షీట్ నేను మీకు పంపుతున్నాను. తయారు చేశాను సార్ ఇప్పుడే. ఓ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. మీకు వాట్సాప్లో పంపాను, ఒకసారి చూడండి సార్, కరెక్టేనా కాదా. సార్ 9392294602. ఎస్ సార్, ఎస్ సార్. ఓ మీరు ఇదే కదా సార్? ఓ నైస్ సార్. అదే సార్. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి సార్. యా ఓకే ఓకే. ఓ మీరు ల్యాప్టాప్ నుంచి యూజ్ చేస్తున్నారా సార్? అటెండ్ అవుతున్నారా సార్? లేదు, నేను మొబైల్లో అయ్యాను, ల్యాప్టాప్లో తయారు చేశాను సార్. ఓ నైస్ నైస్ సార్, నైస్. ఓకే ఓకే జూమ్ మాత్రం మొబైల్లో ఉన్నాను. ఓకే ఓకే. ఎస్ సార్, బాగుంది సార్ ఇది. ఓకే మీ స్టూడెంట్కి డిఫరెంట్ ఎగ్జామ్స్. ఓకే ఓకే. ఓ క్యాల్కులేటర్ కూడా చేశారు కదా సార్, సూపర్. ఓహో క్యాలిక్యులేటర్ అండ్ పర్సెంటేజ్ కూడా తీసేసాను. సూపర్ సూపర్ సార్, సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే షీట్ ని మనం చాట్ బాక్స్ లో పెట్టాలంటే ఏం చేయాలి? పెట్టచ్చు మీరు అట్లా సాధ్యం? అంటే మీరు చాట్ అంటే ఇప్పుడు లింక్ ఇవ్వడం కదా సార్? ఓకే, లింక్ ఇవ్వడం. అప్పుడు మీరు గూగుల్ షీట్స్ యూస్ చేయండి సార్. ఓకే, గూగుల్ ఇప్పుడు షీట్ అంటే డ్రైవ్ లోకి పంపాలా? డ్రైవ్ లోకి పంపి కాపీ చేయాలా సార్? నేను చెప్తాను సార్. ఇప్పుడు ఇదంతా కాపీ చేస్తున్నాను నేను. ఓకే సార్. ఇప్పుడు కాపీ చేసి నేను గూగుల్లో మనకు షీట్స్ ఉంటాయి సార్. గూగుల్లో మీకు గూగుల్ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. google.comకి వెళ్ళండి. గూగుల్ షీట్స్ అనే యాప్ కూడా ఉంటుంది సార్. ఇక్కడ ల్యాబ్ అవును. క్లిక్ చేసి షీట్స్ అని క్లిక్ చేయండి. బ్లాంక్ స్ప్రెడ్ షీట్ పెట్టండి. కంట్రోల్ వి అంటే సేవ్ అయిపోయింది సార్. ఇది మీరు షేర్ ఓకే, చేయొచ్చు ఎవరికైనా. నైస్. ఎస్ సార్. సో మీరు ఎవరి ఈమెయిల్ ఐడిని ఇచ్చి వాళ్ళు కూడా సేవింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ మంత్ కూడా మీరు ఇప్పుడు ఇది జాన్ మంత్ ఎగ్జామ్ అనుకోండి సార్, ఇంకా డిఫరెంట్ షీట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇక గూగుల్ షీట్స్లో ఉంటుంది. మీకు ఇప్పుడు ల్యాప్టాప్ అవసరం లేదు, ఇక మీకు గూగుల్ డ్రైవ్లో ఉంటుంది షీట్ కూడా. సో మేము ఇప్పుడు చేస్తుంటాం సార్. ఇప్పుడు మనం ఒక జాన్కి ఒకటి, ఫిబ్రవరికి ఒకటి, మార్చ్కి ఒకటి, ఇలా ప్రతిదానికి యూజ్ చేసుకొని సేవ్ చేసుకొని ఇక మనం నెంబర్ ఆఫ్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఆటో క్యాల్కులేషను, అవును ఎస్, మన సార్ ఇక్కడ మనం ఇక్కడ అందరం చూస్తే సార్ ఇక్కడ ఆటో క్యాల్కులేషన్ చేశారనమాట. సో ఇక్కడ నేను కాపీ చేశాను కాబట్టి ఫార్ములా రాలేదు, బట్ ఇక్కడ సార్ ఈ ఫార్ములా యూజ్ చేశారు. సార్ పంపించిన షీట్ ఓపెన్ చేసి చూస్తాను. ఓహో, సో సార్ ఇక్కడ మనకు గూగుల్ షీట్స్లో ఫార్మ్స్ కూడా ఫార్ములాస్ కూడా యాడ్ చేయొచ్చండి, సమ్, యావరేజ్ అని. సో ఇప్పుడు ఇక్కడ సమ్ అనేది సార్ ఆటోమేటిక్గా ఇది మీరు కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయాలి. సో నేను
సార్ ఇప్పుడు ఒకసారి ఈజ్ ఈక్వల్ టు పెట్టి సమ్ అని కొట్టేసి మనం ఇక్కడ ఇవి 3 సెలెక్ట్ చేసుకుంటే మనకు సమ్ అనేది వస్తుందన్నమాట. సార్ ఇక్కడ చేసేసి దీన్ని ఇదే ఫార్ములాని వీటన్నిటికి కాపీ చేసేసారు. అంతే కదా సార్? ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. యెస్. సో, అన్నీ అప్డేట్ అయిపోయినాయి. సార్ ఇప్పుడు ఇక్కడనే ఫార్ములా యావరేజ్ ఇప్పుడు యావరేజ్ చేశాను. పర్సెంటేజ్ కావాలంటే కావాలని యావరేజ్ అనే ఫార్ములా యూజ్ చేశారు. ఎక్సెల్‌లో మనకు చాలా ఫార్ములాస్ ఉంటాయి సార్. మేము కాంప్లెక్స్ కూడా చేస్తుంటాం. కాంప్లెక్స్ కూడా చూస్తుంటాము. అసలు ఎక్సెల్ అనేది ఈ షీట్స్ అనేది మన వర్క్‌ని చాలా రెడ్యూస్ చేస్తుంది. మన ట్రాకింగ్‌కి చాలా యూజ్ అయిపోతుంది సార్. ఎక్కడైనా మనము ఇప్పుడు మన టీటీడబ్ల్యూఎస్‌లో కూడా మనం షీట్స్ యూజ్ చేస్తాము. డేటా యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు నెక్స్ట్ అనేది ప్రజెంటేషన్స్ సార్. సో, సో, ఇది ఈ ఫార్మ్స్ ఇందాక ఈవెంట్ రిజిస్ట్రేషన్ అశోక్ కుమార్ సార్. సో, మనం ఇట్లా ఇగో గౌసుద్దీన్ సార్ కూడా రిప్లై ఇచ్చారు మనకిప్పుడు రిజిస్ట్రేషన్ ఫార్మ్. సో, ఇక్కడ కూడా ఒక షీట్ క్రియేట్ అయితుంది సార్. సో, మనం ఈ ఫార్మ్‌తోని కూడా ఒక షీట్ క్రియేట్ అవుతుంది. ఫార్మ్‌లో ఎవరైనా డేటా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఎక్సెల్ షీట్‌లో వచ్చేస్తుంది. సో, మనం ఈ డేటా అంతా మన చేతిలో ఉంటుందన్నమాట. మొబైల్ నంబరు, ఫార్మ్ ఇంకా పెద్ద క్వెషన్స్ నేను బేసిక్ క్వెషన్స్ ఇంకా మొబైల్ నంబర్ అవి అడిగితే అవి కూడా ఇక్కడ క్యాప్చర్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. మనకు ఇది కూడా చాలా యూజ్ అయితుంది. సో, గూగుల్ అనేది ఇది మనకు చాలా ఈజీగా ఉంటుంది సార్. ఇంకా ఎక్సెల్ అంటే ఏమైద్దంటే లోకల్‌లో ఉండాలి. ల్యాప్‌టాప్‌లో ఉంటే ల్యాప్‌టాప్‌లో ఉంటుంది. వన్ డ్రైవ్ కూడా ఉంది. బట్ మనకు ఆల్రెడీ అందరం మోస్ట్‌లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తుంటాం కదా! సో, మనకు ఇవన్నీ ఫ్రీ టూల్స్ అన్నమాట. సో, ఎవరికి యెస్ సార్. గంగాధర్ సార్ చెప్పండి సార్. ఎవరెవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఐ యామ్ సారీ. యాహ్! సాయి ప్రభు గారు చేసినట్టున్నారు. యెస్ సార్. సాయి ప్రభు గారు చెప్పండి సార్. సార్ నేను రెస్పాన్స్ సబ్మిట్ చేశాను. నాకైతే ఇక్కడ సబ్మిటెడ్ అని చూపించింది. అయితే మీకు అక్కడ సబ్మిట్ అవనట్టు పేరు రాలేదు సార్. నాకు ఇక్కడేమో రెస్పాన్స్ సబ్మిట్ చేసినట్టు వచ్చింది. అవునా? ఆ, గంగాధర్ సారా? సాయి ప్రభు సార్. ఓహో! మీరు నేనేమన్నా మళ్ళోసారి ఈ లింక్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఓకే సార్. నేను పంపిస్తాను మళ్ళీ. ఇక్కడ చాట్‌లో పెట్టానండి. ఒకసారి ట్రై చేయండి మళ్ళీ. సాయి ఓకే ప్రభు సార్. సార్. చేయండి. ఇక్కడ చూద్దాం మనకిప్పుడు ఎక్సెల్ షీట్‌లోకి వచ్చేస్తుంది సార్. చేశారా అండి? చేస్తాను సార్ 1 minute. చేయండి సార్. చేయండి. ఇక్కడ పై చార్ట్స్ కూడా వస్తాయన్నమాట మనకు రెస్పాన్సెస్. మన ఇంపాక్ట్ అనేది చాలా అద్భుతమైన సంస్థ అండి. సో, ఇక్కడ మనకు నెక్స్ట్ చాలా ట్రైనింగ్స్ జరుగుతా ఉంటాయి. చాలా మంచి ట్రైనింగ్స్. వచ్చినట్టుంది సార్. రాలేదు ఇంకా. ఒక్క నిమిషం సార్. సబ్మిట్ చేశాను సార్. సబ్మిట్ చేశారా సార్? చేశాను. అది ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని పెట్టారు కదా, అది సబ్మిట్ చేశాను. ఓహో! ఇది సబ్మిట్ చేశారు కదా సార్? అవును సార్. అవును సార్. ఇక్కడ పేరు రాయలేదు సార్. ఈవెంట్ సో, రిజిస్ట్రేషన్. ఓకే. అవును సార్. చాలా వచ్చాయి. యెస్. రమ మేడం ఒక్కళ్ళు ఈమెయిల్ పెట్టారు. యాహ్! యెస్ 6 మెంబర్స్ రెస్పాన్స్ వచ్చాయి సార్. సో, దీన్ని కూడా మనము ఇదేంటంటే ఇక్కడ నేను నేమ్ పెట్టలే కాబట్టి మీది రెస్పాన్స్ కనిపించట్లేదు సార్. బట్ ఇది కూడా మన లింక్ టు షీట్స్ పెట్టేసి క్రియేట్ అని కొట్టేస్తే మనకొచ్చేస్తుంది సార్. ఎక్సెల్ షీట్ వచ్చేస్తుంది. ఎవరెవరు ఏం రెస్పాన్స్ ఇచ్చారని. 3, 3, 3, 4, 4, 4. సో, శాంపుల్ సార్ ఇవన్నీ. సో, మీరు కూడా ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు ఫార్మ్స్. ఓకేనా సార్? మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ఫార్మ్స్. మీ అందరికీ google.com'కెళ్ళిపోయి మీరు ఫస్ట్ సింపుల్ అండి. google.com'కెళ్ళండి. ఎళ్లి ఇక్కడ యాప్స్ అని ఉంటాయన్నమాట పైన. మన పేరు పక్కన యాప్స్ అని ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ యాప్స్ ఉంటాయి.
ఇక్కడ మీకు షీట్స్ అని కనిపిస్తుంది. డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్లైడ్స్ ఇలా అన్నమాట. సో ఇదండి. ఇది ఇప్పుడు మనకి ఇది వచ్చేసాయండి. సో నెక్స్ట్ ఓకేనా సార్? నెక్స్ట్ షెల్ వి గో టు ద నెక్స్ట్ వన్? ఓకే సార్. సో మీరేమన్నా క్వెషన్స్ ఉంటే నన్ను అడగండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. సో ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ మీరు అటెండెన్స్ ట్రాకర్ గూడా ఇక్కడ చేసేయొచ్చు సార్. ఇప్పుడు మనము ఆఫీస్‌లో, స్కూల్స్‌లో అటెండెన్స్ యూజ్ చేస్తుంటాము రిజిస్టర్. ఒక షీట్ యూజ్ చేసి అక్కడ మీరు ఒక ఎక్సెల్ షీట్‌లో గూడా మీరు అటెండెన్స్ రిజిస్టార్ యూజ్ చేయొచ్చు. క్రియేట్ చేసుకోవచ్చు. డైలీ వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ప్రజెంటేషన్స్ గురించి చెప్తున్నాను సార్. సో ప్రజెంటేషన్స్ ప్రజెంటేషన్స్ అంటే మనమందరము ఇప్పుడు ఇక్కడ టీచర్స్ ఉన్నాము. మనం ఎప్పుడైనా టీచ్ చేస్తుంటాము. ఫస్ట్ ఏం చేస్తాం, బ్లాక్ బోర్డ్ మీద చెప్తూ ఉంటాం. యెస్ కదా! బ్లాక్ బోర్డ్ మీద చెప్పి మనము చేస్తూ ఉంటాం. లేదంటే చార్ట్స్ క్రియేట్ జేసి ఒక్కొక్క చార్టు ఓపెన్ జేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం పీపుల్‌కి, కిడ్స్‌కి. సో ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసుకొని మనము అదే చార్ట్స్‌ని మనము ఒక గూగుల్ సాఫ్ట్‌వేర్‌లో యూజ్ చేయొచ్చు. స్లైడ్స్ అని ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని. సో ఆ స్లైడ్స్‌లో క్రియేట్ చేసి మనము ఈజీగా మనము షేర్ చేయొచ్చు. స్క్రీన్ షేర్ చేయొచ్చనమాట. సో ఇప్పుడు నేను చేసింది గూడా ఇదే అనమాట. ఇదొక ప్రజెంటేషను. సో ఇక్కడ మీకు ఈజీగా ఇప్పుడు ఇప్పుడు మీరు స్కూల్స్‌లో మీరు వెళ్తూ ఉంటారు. స్కూల్స్‌కి చెప్తూ ఉంటారు. సో మీరు ఇలా షీట్స్ ఒక ఎక్సెల్ ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకొని మీరు చెప్పొచ్చు అనమాట. సో ఇది ప్రజెంటేషన్ అనేది గూడా చాలా ఈజీగానే ఉంటుంది. సో ప్రజెంటేషన్ అనేది మీకు గూగుల్ వాళ్ళది నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ గూగుల్ ఫ్రీగా ఉంది. గూగుల్ ఫ్రీగా ఇచ్చారు. ఇవన్నీ గూగుల్‌లో స్లైడ్స్ అని ఉంటుంది సార్. గూగుల్ స్లైడ్స్ అని ఇక్కడ స్లైడ్స్ అని ఉంటుంది. ఇక్కడ స్లైడ్స్ అని క్లిక్ చేస్తే సో మీరు బ్లాంక్ ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని ప్రజెంటేషన్స్ క్రియేట్ చేశాను. సో మీరు గూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ బ్లాంక్ ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్ఫోగ్రాఫికు ఇప్పుడు జస్ట్ బ్లాంక్ అంటే బ్లాంక్ వచ్చేస్తుంది. ఇవేమైనా స్లైడ్స్ కావాలంటే స్లైడ్స్ వస్తుంది. బట్ బ్లాంక్ క్రియేట్ చేద్దాము. సో ఇప్పుడు నేను టెక్నాలజీ సెషన్ ఇస్ టెక్నాలజీ. సో ఇక్కడ మీకు అర్థమైందండి? ప్రజెంటేషన్ నథింగ్ బట్ బ్లాక్ బోర్డ్ లాగా అనమాట. ఫస్ట్ ఏమైనా చార్ట్స్ క్రియేట్ చేసుకునే బదులు మనం సాఫ్ట్‌వేర్‌లో క్రియేట్ చేసుకుంటాం. ఇక మీరు ఆహ్, టెక్నాలజీ సెషన్స్ ఓకే. సారీ. హ్మ్. టెక్నాలజీ సెషన్స్ అనుకోండి. ఇలా హెడ్డింగ్ ఇవ్వచ్చు. మీరింకా సబ్‌టైటిల్స్ ఇవ్వచ్చు. నా పేరు పెట్టుకుంటాను. సో, ఇలా ఇది ఒక స్లైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటిది ఇంకోటి క్రియేట్ చేసుకోవాలంటే ప్రజెంటేషన్ అండి. చూశారు గదా! ఇక్కడ ఇంకొకటి న్యూ ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకుంటాను. సో, సార్ మీ ఇప్పుడు చార్ట్ కనిపిస్తలేదు సార్ మీది. అయ్యో! సారీ మేడం. యెస్ మేడం. థాంక్ యూ మేడం. షేర్ షేర్ చేయడం లేదు మీరు. అవునవును సార్. అవును సార్. ఏం సో కనిపించట్లేదు. యాహ్! సో, ఈ గూగుల్ ప్రజెంటేషన్ అనేది ఏంటంటే ఓకే. సార్ థాంక్ యూ. మళ్ళీ ఒక్కసారి వెనక్కెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇది. మొత్తం ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనము ఈ గూగుల్ ప్రజెంటేషన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనము క్లాస్ రూమ్‌లో చార్ట్స్ క్రియేట్ చేసుకొని వస్తాము. ఒక్కోసారి టీచర్స్ మాకు చిన్నప్పుడు చార్ట్స్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క చార్ట్ ఓపెన్ చేసి చూపించేవాళ్ళు టీచర్స్. ఇప్పుడేమైతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్‌లో గూడా మొత్తం స్క్రీన్స్ వస్తున్నట్టున్నాయి. డిజిటల్ స్క్రీన్స్ వస్తున్నాయి. మనము ఈ మనము మన ఫోన్‌లో గానీ, మన ల్యాప్‌టాప్‌లో గానీ స్లైడ్స్ అనే సాఫ్ట్‌వేర్ ఉంటుంది గూగుల్‌లో. చూడండి గూగుల్.కామ్‌కెళ్తే ఇక్కడ డాట్స్ ఉన్నాయి గదా! ఇక్కడ స్లైడ్స్ అనేదొస్తుంది చూడండి. స్లైడ్స్. మనం ఇందులో డిఫరెంట్ యూజ్ చేశాం. ఫార్మ్స్ అనేది యూజ్ చేశాము. షీట్స్ అనేది యూజ్ చేశాము. స్లైడ్స్ ఏందంటే మీకొక చార్ట్ క్రియేట్ చేసుకుంటాం ఆన్‌లైన్‌లో. బ్లాంక్ ప్రజెంటేషన్ అని క్రియేట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది గదండీ స్లైడ్స్. కనిపిస్తున్నాయి సార్. కనిపిస్తుంది సార్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రజెంటేషన్ పేరు ఇద్దాము. ఇప్పుడు టెక్నాలజీ సెషన్ అని. సో, మీరిక్కడ టెక్నాలజీ సెషన్ లేకుంటే ఇప్పుడు నాకు ఫిజిక్స్ క్లాస్ అనుకోండి. నాకు మ్యాథ్స్ ఇష్టం. సో, మ్యాథమెటిక్స్ క్లాస్.
చెప్తాను. మ్యాథమెటిక్స్ క్లాస్ బై రాహుల్ అనుకోండి టీచర్ నేమ్. ఇప్పుడు ఇది హెడ్ ఫస్ట్ చార్ట్. సో, నెక్స్ట్ చార్ట్ అంటే మళ్ళీ ఇంకొక స్లైడ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మ్యాథ్స్ ఆల్జీబ్రా. ఇక్కడ ఆల్జీబ్రా కొన్ని ఫార్ములాస్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇప్పుడు ఇక్కడ ఆల్జీబ్రాకి సంబంధించిన ఇమేజ్ కూడా నేను పెట్టొచ్చనమాట. ఇప్పుడు నేను గూగుల్‌కెళ్ళి ఒక ఆల్జీబ్రా ఇమేజ్ ఆల్జీబ్రా ఇమేజెస్ అని కొట్టాననుకోండి. మనకి ఇక్కడ వస్తాయి. లేకుంటే మీరు క్యాన్వాలో మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్యాన్వా కూడా అయి ఉంటది కదా మీకు. లేకుంటే మీకు క్యాన్వా సెషన్ కూడా ఫ్యూచర్‌లో ఉంటుంది. ఎస్ సార్ అయింది. అయిపోయింది సార్. అయింది కదా క్యాన్వా సార్? అయిపోయింది సార్. అయిపోయింది. క్యాన్వాలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్యాన్వా కూడా అద్భుతమైన టూల్ సార్. సో, మా ఫ్రెండు ఒకాయన జర్నలిస్ట్ అనమాట. ఆయన క్యాన్వా యూజ్ చేసి న్యూస్ పేపర్ పబ్లిష్ చేస్తాడు. సో, జస్ట్ క్యాన్వా అనేది కూడా చాలా మంచి టూల్. అద్భుతమైన టూలు. సో, మనం క్యాన్వాలో ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడ నేనిప్పుడు ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. సో, నేను ఈ ఇమేజ్‌ని కాపీ చేసుకొని జస్ట్ డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ మల్టిపుల్ ఇమేజెస్ పెట్టొచ్చనమాట నేను. ఇక్కడ ఇంకొకటి మీరింకా మీ సెషన్ ఎంత అద్భుతంగా చెప్పాలంటే అన్ని అద్భుతంగా చేయొచ్చనమాట. సో, ఇంకొక స్లైడ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరిప్పుడు ఇది చేశారనుకోండి, ఇప్పుడు మీరు చేశారు, తర్వాత మధ్యలో వదిలేశారనుకోండి, మీ గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయిపోతుంది ఈ సెషన్. ఇప్పుడు గూగుల్ ఫార్మ్స్ గానీ, గూగుల్ షీట్స్ గానీ, టెక్నాలజీ సెషన్స్ గానీ, ఇవన్నీ మీకు గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయిపోతాయి. సో, ఆటోమేటిక్‌గా. సో, మీరు ఏమన్నా ఇష్యూస్ ఉంటే మళ్ళా డ్రైవ్‌కెళ్ళినా గానీ, లేకుంటే drive.google.com లేకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసినా గానీ, ఈ యాప్స్ ఉంటాయన్నమాట. స్లైడ్స్ అవన్నీ. అది ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఇగో చూడండి ఇక్కడ సేవ్ అయిపోయింది నేను చేసింది ఇప్పుడు. నేను drive.google.comకెళ్ళాను గదా! మన వర్క్ అంతా ఉంటుంది. సో, మన వర్క్ గూడా మనకు ఎళ్ళిపోదనమాట. సో, ఇలా. సో, ఇంకొకటి నేను కాలిక్యులస్ గురించి చెప్దామనుకుంటున్నాను. కాలిక్యులస్ పిల్లలకేమన్నా ఈజీగా ఏమన్నా ఇమేజెస్ క్రియేట్ చేయడం, అలా చేసి ఇక్కడ మనం చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు నేను చేసినది చూపిస్తాను మీకు. సో, నేనిక్కడ మీకు ఇవాళ సెషన్ ఇద్దామనుకున్నాను. సో, నేనిలా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్లైడ్ షో పెట్టేయొచ్చనమాట. చూడండి ఇక్కడ కింద స్లైడ్ షో అని ఉంటుంది. సో, ఇదే సేమ్ దీంట్లో గూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఇక్కడ గూడా స్లైడ్ షో అని ఉంటుంది. నేను చెప్తాను. లేకుంటే ఇప్పుడు నేను చేసింది ఇక్కడ పంపిస్తాను ఆగండి. నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తాను. నేను పవర్ పాయింట్ యూజ్ చేసి చేశాను. బట్ నేను గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి నా షీటు చూడండి. ఇప్పుడు నేను అప్‌లోడ్ చేసుకున్నాను దీంట్లో. సో, ఇది ఇగ నా బ్రౌజర్‌లోనే మొత్తం షీట్ అంతా ఓపెన్ అయిపోతుంటుంది. సో, ఇక్కడ స్లైడ్ షో అని ఉంటుందండి ఇక్కడ. స్లైడ్ షో ఇది ఇంపార్టెంట్. స్లైడ్ షో అనంగానే ఫుల్ స్క్రీన్‌లో వస్తుంది మనకు. సో, నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇలా నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ అంటుంటే నెక్స్ట్ ఇలా మన బోర్డ్‌లో మంచి క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు కొందరు ఇక్కడ టీచర్స్ ఉన్నారు గదా! నాకు గురుప్రసాద్ సార్ ఎంఈఓ గారు. సో, నాకేం చెప్పారంటే మా స్కూల్స్ అన్నిట్లో డిజిటల్ టీవీస్ ఉంటాయని చెప్పారు. సో, మేబీ మీరు యూజ్ చేస్తూ ఉన్నారనుకుంటున్నాను. సో, మీరిట్లా గూగుల్ డ్రైవ్‌లో యూజ్ చేసి మీ స్కూల్ దాంట్లో గూడా ఓపెన్ చేసి చూపించొచ్చు. సో, ఇది సార్. ఇక్కడ మీకేమన్నా డౌట్ ఉందా సార్? సో, ఇది ఆహ్, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ గూడా యాడ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు నేను చేశాను గదా! నేనిప్పుడు ఇది ఒక చూపిస్తున్నాను. సింపుల్ చేశాను గదా! దీనికి మీరింకా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కలర్ చేంజ్ జేసుకోవచ్చు. ఇంకా లైట్ బ్లూ కలర్ అనుకోండి. లైట్ బ్లూ కలర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఒక్కటికి గూడా మీరు ఫాంట్ చిన్నగా జేసుకోవచ్చు కావాలంటే. ఇది ఇంకా నాకు చిన్నగుండాలని. జస్ట్ ఇది ఎక్స్‌ప్లోర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది సార్. ఇక్కడ ఫాంట్ ఉంది 24 ఇక్కడ మీరు 58, 60 అని పెద్దగా ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు న్యూ స్లైడ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇంకా న్యూ స్లైడ్ ఇమేజ్ గూడా ఉంటుంది. స్లైడ్ ఇమేజ్ అంటే సారీ.
ఇక్కడ స్లైడ్ ఇమేజ్. సో ఇక్కడ మనకు ఇవంతా ఇంకా మీకు కొద్దిగా అడ్వాన్స్డ్ ఉంటుంది ఇది. ఇది కూడా చాలా ఈజీ అడ్వాన్స్ ఏముండదు సార్. మీరు కొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇంకా ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ మన గూగుల్ ఇచ్చారు, ఇక్కడ పైన ఇచ్చారు క్రియేట్ ప్రొఫెషనల్ డిజైన్ అంటే మీకు ఏ క్లాస్లో చెప్తారనమాట. ఇది ఏ క్లాస్ అయిపోయిందా సార్? ఏ క్లాస్ అయిందా నో సార్? సార్, ఇంకా కాలేదు సార్, ఏ కాలేదు ఇంకా. ఇంకా ఏఐలో మీకు ఇంకా సింపుల్గా ప్రజెంటేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. చాలా చాలా అద్భుతంగా చెప్తారు. మంచి మంచి స్పీకర్స్ ఉన్నారు మనకు. సో ఏఐలో నేను కూడా ఈ ఇంపాక్ట్లో ఏఐ ద్వారా చాలా నేర్చుకున్నాను. సో ఇంకా ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఇంకా మీరు ఇంకో టెక్స్ట్ బాక్స్ యాడ్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు ఇంకా. సారీ, ఇంకో టెక్స్ట్ బాక్స్ యాడ్ అయింది. సో టెక్స్ట్ బాక్స్ 1. ఇంకొక లైన్ ఏదైనా రాద్దాం అనుకుంటున్నారు, మీరు ఇక్కడ పెట్టారు, ఇప్పుడు ఇక్కడ లైన్ రాస్తారు. ఇక్కడ మీకు ఇది నచ్చలేదండి, సో మీరు డిలీట్ చేసేయచ్చు. ఇది నచ్చలేదు, డిలీట్ చేసేయచ్చు. మీ ఓన్గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను టెక్స్ట్ బాక్స్ పెట్టుకుంటాను. ఈ టెక్స్ట్ బాక్స్ ఇంతే ఉండాలి, ఫస్ట్ ఇంతవరకే ఉండాలి. దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మరీ ఆఫ్ దిస్ సెషన్ ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఇక్కడ రాయొచ్చు అనమాట ఆల్జీబ్రా గురించి ఏమన్నా. సో ఇది ఇలా రాయొచ్చు మీరు. ఇది ఒక టెక్స్ట్ బాక్స్ యాడ్ చేశాము. ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఇది క్లిక్ చేశారనుకోండి, ఇంకో టెక్స్ట్ బాక్స్ వస్తుంది. టెక్స్ట్ బాక్స్ 2. ఇక్కడ మీరు టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకో చార్ట్ మీరు ఎట్లా యూజ్ చేస్తారో ఇది ఒక పెద్ద చార్ట్ లాగా సార్. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఇమేజ్ యాడ్ చేద్దామంటే ఇమేజ్ యాడ్ చేయొచ్చు. సో ఇలా కంట్రోల్ ఇక్కడ ఎన్నైనా ఇమేజ్ యాడ్ చేయొచ్చు. ఇది ఒక చార్ట్ లాగా మీకు. సో డిఫరెంట్గా మీరు చేయొచ్చు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు మనకు చాలా ప్లేసెస్లో ఇది యూస్ చేస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, స్లైడ్, ఇవన్నీ మనం ఏం చేసినా కానీ ఆటోమేటిక్గా మన డ్రైవ్లో సేవ్ అవుతుంది సార్. సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ఒకవేళ మీరు చేసి సగంలో చేసి వచ్చేస్తే మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇది కూడా యాప్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇది కూడా యాప్ ఉంటుంది సార్. గూగుల్ వాళ్ళ యాప్ ఇది కూడా రిలీజ్ చేసిండ్రు. సో మీకు ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి, చాలా చేయొచ్చు అనమాట. ఇంకా నేను డేటా లాగా చేయలేదు. ఓన్లీ నేనేం చేశానంటే జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? నో సార్. ఓకే. సో ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ క్రియేట్ చేశాను. లేకుంటే సో ఇది మీకు ఎవరికైనా పవర్ పాయింట్ ఉందనుకోండి, ఇంకా ఈజీగా చేయొచ్చు అనమాట. సో మీరు పవర్ పాయింట్ అని ఇప్పుడు గూగుల్దేమో గూగుల్ స్లైడ్స్ అండి. మైక్రోసాఫ్ట్ వాళ్ళది కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఉంది. సో అది మీకు ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, అక్కడ యూస్ చేయొచ్చు. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మీకు లైసెన్స్ కూడా కావాలన్నమాట. సో మీకు స్కూల్స్లో లైసెన్స్ ఉంటే మీరు ఇక్కడ డిజైనర్ అని క్లిక్ చేశారనుకోండి, మీరు స్లైడ్ ఇచ్చాక వాళ్ళే డిజైనింగ్ ఐడియాస్ డిఫరెంట్ ఇస్తారు. ఇది ఇలా మార్చుకోవడానికి, డిఫరెంట్గా మారడానికి. సో ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇదంతా మాన్యువల్గా బదులు ఆటోమేటిక్గా చేయొచ్చు అనమాట. మీకు సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది బాగుంది కదా. జస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అర్థమైందండి? డిజైనర్ అనే దాంట్లో మనకు వాళ్ళే ఐడియాస్ ఇస్తారు. ఎస్ సార్, గాట్ ఇట్. ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ దీని గురించి, ప్రజెంటేషన్ గురించి? సార్ స్లైడ్స్ గురించి ఒకసారి చెప్తారా? అర్థం యా కాలేదు. స్లైడ్స్ అంటే ఆ స్లైడ్స్ ఇందాక చెప్పారు కదా, అది ఎక్కడ ఉంది అన్నది అర్థం కాలేదు. ఇప్పుడు ఓకే మేడం. మీరు ఫస్ట్ google.comకి వెళ్ళండి మేడం. మీరు ఫోన్ యూస్ చేస్తున్నారా మేడం? అవును సార్. google.comకి మీరు వెళ్తే చెప్పండి సార్, నేను నోట్ చేసుకుంటాను. google.comకి వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ ఉన్నాయి మేడం, చూసారా? ఇక్కడ గూగుల్ యాప్స్ అని ఉంది మన పేరు పక్కన. అవును సార్. అది క్లిక్ చేయండి మేడం. సార్. ఇక్కడ యూట్యూబ్ అకౌంట్ అని వస్తుంది. కొద్ది కిందికి వెళ్ళాక మీకు స్లైడ్స్ అని ఉంటుంది మేడం. ఓకే సార్. షీట్స్ పక్కన స్లైడ్స్ అని, మీరు ఆ స్లైడ్స్ని Slides. క్లిక్ చేయండి మేడం. ఓకే సార్. మీకు ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. మీరు ఆల్రెడీ ఏమైనా స్లైడ్స్ క్రియేట్ చేసి ఉంటే వస్తుంది మేడం డిఫాల్ట్గా.
ఓకే. లేకుంటే బ్లాంక్ ప్రజెంటేషన్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసింది మ్యాథ్స్ గురించి. సో, ఇది ఆల్రెడీ ఓపెన్ అయిద్ది మేడం ఇలా. అవును. అవును సార్. అవును. సో, ఇవి థీమ్స్ గూడా ఉంటాయి మేడం దీంట్లో. మీరు ఈ థీమ్స్ అనేది చాలా మీకు థీమ్స్ అనేది యూజ్ అయిద్ది మేడం. సో, ఇప్పుడు గూగుల్‌లో ఇప్పుడు నేను థీమ్స్ అనేది చూడండి. ఇలా నేను నాది మొత్తం డిఫరెంట్ చేంజ్ అయిపోయింది డిజైన్ అంతా. హ్మ్. అవును సార్. సో, ఇలా నేను ఈ థీమ్స్ గూడా యూజ్ చేసి ఈజీగా చూడండి ఇప్పుడు బావుంది గదా మేడం. అవును సార్. సో, థీమ్స్ యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ చాలా థీమ్స్ ఉంటాయి. హ్మ్. సో, మీరన్నీ ట్రై చేయండి. మీరెప్పుడైనా ఫ్యూచర్‌లో సెషన్ ఇద్దామనుకున్నా గానీ పీపీటీ అనేది చాలా అంటే యూజ్ ఇక్కడ అయిద్ది. ట్రై చేసి ఒక్కొక్క షీట్ పెడతా ఉంటుంటే ఆటోమేటిక్‌గా వస్తది స్లైడ్స్. అంతేనా ఇక్కడ సార్? మీరు ఏంటి మేడం? ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసాం కదా! ఇంకోటి చేస్తున్నాం అనుకోండి. మళ్ళీ ఇంకో షీట్‌కెళ్ళాలా? ఇంకో షీట్ అంటే ఇక్కడ న్యూ స్లైడ్ అని ఉంది మేడం. ఇందులోనే న్యూ న్యూ స్లైడ్ ఇట్లా, స్లైడ్. ఇట్లా, ఇట్లా ఎన్నైనా 10, 20 ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు మేడం. ఓకే. మీకు ఓకే ఒకే సార్. దగ్గర. ఒక్కొక్క చార్ట్స్ లాగా మీకు స్కూల్స్‌లో ఆ! మనం చార్ట్ యూజ్ చేసి మొత్తం డ్రాయింగ్ ఏస్తాం కదా మేడం. అదంతా ఇక్కడ చేయొచ్చనమాట. ఓకే సార్. థాంక్ యూ. సో, సింపుల్‌గా ఉంటుంది. మీరు ఇక్కడ ఇట్లా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి మేడం. థీమ్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. చాలా థీమ్స్ ఉంటాయి నాకు తెలిసి. గేమ్ డే ఇలా మీకు ఇంకా ఫాంట్స్ గూడా ఉంటాయి మేడం. ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ రాశారు. డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. నాకిలా వద్దు, ఇలా ఉండాలి అంటే ఇలా జేసుకోవచ్చు. క్యాల్‌బ్రీ డిఫరెంట్ ఫాంట్స్ గూడా ఉంటాయి. మీరు రోబోటో ఇలా చాలా ఉంటాయి మేడం. ఓకే సార్. మీరు ఇవన్నీ గూడా యూజ్ చేయొచ్చు. లేఔట్ గూడా. సో, ఓకే మీరు సార్. ఒక స్లైడ్ ఓపెన్ జేశారు. ఇప్పుడు ఒకటి క్లిక్ జేశారు. ఇక్కడ నాకు లేఔట్ కావాలి. ఇప్పుడు డిఫాల్ట్ లేఔట్ హ్మ్. గూడా ఉంటాయి మేడం. అంటే ఇప్పుడు హ్మ్. టైటిల్ 2 కాలమ్స్ మేడం. టైటిల్ స్లైడ్ అంటే ఫస్ట్ హెడ్డింగ్ ఉంటుంది. టైటిల్ ఉంటుంది. ఇప్పుడు టైటిల్ 2 కాలమ్స్ అంటే టైటిల్ హ్మ్. వస్తుంది 2 కాలమ్స్. ఇక్కడే 2 ఆటోమేటిక్‌గా కాలమ్స్. వచ్చేస్తుంది. టెక్స్ట్ 1 ఓకే. ఓకే సార్. ఇక్కడ మీరు హ్మ్. టెక్స్ట్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ 2 ఇక్కడ టైటిల్. ఓకే. హ్మ్. ఓకే సార్. టైటిల్. సో, మీరు ఇది వద్దు, నాకు ఇది వద్దు, నాకు ఇంకా లేఔట్ చేంజ్ చేయాలి. నాకు 3 కావాలంటే కూడా 3 ఉంటాయి మేడం. ఇది గూడా చేసుకోవచ్చు. ఓకే సార్. ఇక్కడ ఇక్కడ లేదు. బట్ మనం చేసుకోవచ్చు మేడం ఈజీగానే. ఓకే ఏముంది సార్. ఇక్కడ మీరు ఇది కాపీ చేసి పేస్ట్ హ్మ్. కాపీ పేస్ట్ తెలుసు కదా మేడం? తెలుసు. తెలుసు సార్. ఓకే మేడం. ఇక్కడ మీరిలా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. హ్మ్. ఈ టెక్స్ట్ 3 ఇప్పుడు మీకు 3 కాలమ్స్ వచ్చేస్తాయి. ఇంకా 3 దీనికి 3 బార్డర్ కాలమ్. కూడా అవును. 3 3 కాలమ్స్. షీట్స్ వచ్చినాయి. ఓకే. ఓకే సార్. ఇంకా మీకు బార్డర్ కూడా పెట్టొచ్చు. సో, బార్డరు దీనికి బార్డర్ యాడ్ చేశాను. హ్మ్. సో, మీరు బార్డర్ కూడా పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ బార్డర్ పెట్టుకోవచ్చు. ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలరు. ఓకే సార్. ఇప్పుడు దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెడదాం అనుకున్నాను అనుకోండి మేడం. సో, సో, హ్మ్. గూగుల్ ఇమేజెస్ టెస్ట్ క్యాల్కులస్ ఇక్కడ మీరు డైరెక్ట్‌గా గూగుల్‌ది ఇక్కడే సెర్చ్ చేయొచ్చు మేడం. సో, ఇక్కడ ఓకే. ఓకే సార్. ఇన్సర్ట్ చేసేయొచ్చనమాట. మీకు మొత్తం బ్యాక్‌గ్రౌండు చూజ్ ఇమేజ్, గూగుల్ ఇమేజెస్, క్యాల్కులస్ మీరు ఈ ఇమేజ్ పెడదాం అనుకున్నారనుకోండి ఒకవేళ హ్మ్. ఇలా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేస్తుంది. ఇది ఇలా వద్దు నాకు. ఓకే. ఓకే. వేరే యాహ్! డిఫరెంట్ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ క్లాస్ మనం సెర్చ్ చేసామనుకోండి అదే వస్తుంది. సో, ప్లెయిన్ వస్తుంది. గ్రీన్ తీసుకోండి. ఈ ఫస్ట్‌దా మేడం? ఇది కదా మేడం? ఆ! ఆ! అది సార్. హ్మ్. ఇది ఇన్సర్ట్ అనేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే సార్. హ్మ్. సో, మనం ఇలా డిఫరెంట్ యూజ్ చేసుకోవచ్చు మేడం. ఓకే సో, మీరు సార్. చేసిందంతా మీకు గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సేమ్. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. సో, ఇదే మనము అన్నింటికి కూడా అప్లై చేద్దామన్నా గాని చేసేయొచ్చనమాట. సో, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి మేడం. ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇప్పుడు నేను ఇంకోటి మామూలుగా ఇవి ఎక్స్‌ప్లోర్ చేయండి మేడం. సో, ఆహ్, మీకు క్లియర్‌గా ఉంటుంది. ఇప్పుడు
గూగుల్ ఫార్మ్స్. గూగుల్ మేము గూగుల్ ఇప్పుడు ప్రజెంటేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే, మన వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు గాని, మన ఐడియాస్ క్లియర్‌గా చూపించాలనుకుంటే ఇది చేస్తుంటాను మేడం. ఇప్పుడు మా మన ఇప్పుడు మనం ఒక బిజినెస్ ప్లాన్ క్రియేట్ చేస్తాం గదా మేడం! ఇన్వెస్టర్స్‌కి చూపించేద్దామనుకోండి. సో, ఒక గూగుల్ ఈ స్లైడ్స్‌లో క్రియేట్ చేస్తారు బిజినెస్ ప్లాన్. ఫస్ట్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటిది? మీ బిజినెస్ ఏంటిది? ఏం చేద్దామని లేకుంటే మీరిప్పుడు స్పీకర్స్ అవ్వబోతున్నారు గదా! రేపటి స్పీకర్స్ మీరే గదా! సో, మీరు స్పీకర్స్ మీరేదైనా టాపిక్ తీసుకొని, సో, మీరే మీ ఓన్ టాపిక్ గూడా క్రియేట్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మేడం. సో, ఇంకా ఇవన్నీ ఇప్పుడు మనకు ఇవన్నీ యూజ్ చేస్తే మీరు ఫార్మ్స్ అనేది డేటా కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఆ ఫార్మ్స్‌ని డేటా కలెక్ట్ చేసుకొని, అది ఎక్సెల్‌గా కన్వర్ట్ అయ్యి మీకు ఎక్సెల్‌లో షీట్‌లో మీకు మొత్తం డేటా అంతా వచ్చేది గూడా మీకు చూపిచ్చాను. ఒక ఫార్మ్ జనరేట్ చేసి, అందరి దగ్గర రెస్పాన్స్ తీసుకొని, సో, మనకు ఆటోమేటిక్‌గా ఒక ఎక్సెల్ షీట్‌లో వచ్చేసే డేటా ఇలా సింపుల్‌గా. ఇది ఓకే. చూపించాను మేడం. అండ్ ఇంకా షీట్స్‌ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, ఇంకా మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు షీట్స్ అనేది. ఇంకా మన సార్ గూడా ఒక షీట్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అది గూడా అది చాలా బావుంది. ఈ అది మ్యాథ్స్ ఈ సార్ ఎస్ఎస్ఎల్ మార్క్స్ గూడా రాశారు. సో, ఇట్లా మనం షీట్స్ ఎలా యూజ్ చేయాలన్నది నేర్చుకున్నాము. ఇంకా టోటల్ ఎట్లా ఫార్ములాస్ అనేది కూడా చాలా ఫార్ములాస్ ఉంటాయండి ఇక్కడ. సో, మనం కాంప్లెక్స్ ఫార్ములాస్ కూడా రాయొచ్చనమాట. పర్సెంటేజ్ క్రియేట్ చేసుకోవడం, లేకుంటే ఇంకా మీరు కాంప్లెక్స్ అగ్రిగేషను, ఇంకా మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి సార్ ఇక్కడ. కోసైను, లాగు అవన్నీ గూడా మనం ఇక్కడ చేసుకోవచ్చనమాట గూగుల్ షీట్స్‌లో. సో, మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. నేను ఎక్కువ చెప్తే మళ్ళా కన్‌ఫ్యూజ్ అయితారని చెప్పట్లేదు. ఆహ్, ఇంకా టూల్స్ ఇప్పుడు మనం కొత్తవేం కొనాల్సిన అవసరం లేదండి. మన గూగుల్‌లో చాలా మంచి టూల్స్ అన్నీ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టూల్స్ గూగుల్‌లో ఉన్నాయి. సో, గూగుల్ వాళ్ళు మనకు ఫార్మ్స్ ఇచ్చారు, షీట్స్ ఇచ్చారు, స్లైడ్స్ ఇచ్చారు. అవి యూజ్ చేసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన ప్రొడక్టివిటీని. ఓకే. హ్మ్. ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయండి? సార్ రాహుల్ సార్ యెస్ సార్. ఒకటి పంపాను సార్ తయారు చేసి చూడండి ఒకసారి. వాట్సాప్‌కు పంపాను. ఓహో! ఇంకోటి పీపీటీ పంపించారా? సూపర్. యెస్ సార్. ఓహ్! నైస్ సార్. ఇప్పుడు ఇది చూద్దాము. ఓహో! ఇది మీరు ఫోన్‌లోనే చేశారా సార్? ఫోన్‌లోనే చేశాను ఇప్పుడే సార్. ఓహ్! నైస్. నైస్ సార్. ఓహ్! సూపర్. రిజిస్ట్రేషన్. ఓకే. గెస్ట్ ఇన్వైట్స్. ఓహ్! సూపర్ సార్. స్లైడ్ టెక్నాలజీ బై బ్యాక్‌గ్రౌండ్ రాహుల్. యాహ్! బావుంది సార్. బ్యాక్‌గ్రౌండ్ గూడా బావుంది సార్. జస్ట్ 3 స్లైడ్స్ తీసుకున్నాను. యెస్ సార్. థాంక్ యూ సార్. మరి మీరేం సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు సార్ మీ ఫోన్‌లో? నాది ఆండ్రాయిడ్ ఫోన్ సార్. నేను ఎక్కువ మైక్రోసాఫ్టే యూజ్ చేస్తాను. మైక్రోసాఫ్ట్ యూజ్ చేస్తారు. ఓకే. హ్మ్. గూగుల్ గూడా చేస్తాను. ఇప్పుడు సర్వే డేటా కొరకు గూగుల్ షీట్స్ తయారు చేయడం, గూగుల్ ఫార్మ్స్ తయారు చేయడం ఇదంతా గూగుల్‌లో జరుగుతుంది. హుహుహుహు. తర్వాత ఇందాక మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎక్సెల్ ఎక్కువ వాడుతుంటాను. యెస్. సార్. ఎక్సెల్. మేము ఇంకా ఎక్సెల్‌ని ఇంకా మేము కాంప్లెక్స్‌గా గూడా యూజ్ చేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో, ఇప్పుడు హ్మ్. స్టాక్ మార్కెట్ ఏదన్నా మనకు ప్రైస్ కావాలనుకోండి. అది గూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ ఎక్సెల్‌లో. సో, అది ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. గూగుల్ ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్‌లో స్టాక్ ఉంది. దాని వాల్యూ నాకు ఇక్కడ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. సో, నాట్ ఓన్లీ స్టాక్ అన్నమాట. ఏదన్నా టెంపరేచర్ ఇప్పుడు వెదర్ టెంపరేచర్ గూడా మనము ఒకవేళ దాని ఏపీఐ ఉంటే ఇక్కడ నుంచి మనం షీట్స్‌లో డైరెక్ట్‌గా వెదర్ గూడా పెట్టుకోవచ్చండి. వెదర్ గూడా సెట్ చేయొచ్చు. బట్ ఇక్కడ లేదు. బట్ చేయొచ్చనమాట. అవన్నీ చేయొచ్చు. చాలా చేయొచ్చు. షూర్ సార్. సో, థాంక్ యూ గంగాధర్ సార్. ఇవాళ చాలా ఇంటరాక్టివ్‌గా ఉన్నారు. థాంక్ యూ. మీరొక ఎక్సెల్ గూడా చూపించారు. థాంక్ యూ సార్. పీపీటీ కూడా చూపించారు. థాంక్ యూ సార్. సో, నాది సెషన్ కంప్లీట్ అయింది సార్. బ్యాక్ టు ద హోస్ట్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ.
సో నిర్మల నిర్మలా మ్యూట్లో మేడం. ఉన్నారు మేడం. ఎస్. థ్యాంక్ యూ రాహుల్ సార్. ఈరోజు మీరు టెక్నాలజీకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టెక్నాలజీకి సంబంధించి ప్రెజెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలి, గూగుల్ ఫామ్స్, గూగుల్ షీట్స్ ఎలా క్రియేట్ చేయాలి, గూగుల్ ఫామ్స్ను ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, లీవ్ రిక్వెస్ట్ ఫామ్ క్రియేట్ చేసుకోవడం లాంటివి చాలా బాగా వివరించారు సార్. ఇంకా మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ లాంటివి స్టూడెంట్స్ కోసం టీచర్స్ క్రియేట్ చేసుకోవచ్చని, క్వశ్చన్ పేపర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ ఫామ్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ కూడా కంపల్సరీ క్వశ్చన్స్ రిక్వైర్డ్ ఆప్షన్స్లో అడగొచ్చని, ఇలాంటి చాలా చాలా విషయాలు చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నిర్మల మేడం. రాహుల్ సార్. ఎస్ సార్. సార్ మనకు డాక్స్ కి అట్లాగే షీట్స్ కి డిఫరెన్స్ అంటే స్లైడ్స్ కి డిఫరెన్స్ ఏముంది? ఏంటి సార్? డాక్స్ డాక్యుమెంట్స్ దీంట్లో డాక్యుమెంట్ అంటే డాక్స్ కూడా ఉంది. అవును సార్. డాక్స్ అంటే మన వర్డ్ డాక్యుమెంట్ సార్. మీరు టెక్స్ట్ అంతా యాడ్ ఓకే చేసి ఓకే. అంటే మామూలుగా వర్డ్ లో కూడా చేస్తుంటాం. ఈ గూగుల్ డాక్స్ డిఫరెంట్ గా ఉంటుందా సార్? సేమ్ సార్, సేమ్. గూగుల్ డాక్స్ కూడా Same. సేమ్ ఉంటుంది. గూగుల్ అనేది ఫ్రీ ఉంటుంది మనకు. వర్డ్ అంటే Yeah. సాఫ్ట్వేర్ తీసుకోవాలి. ఇంకో గూగుల్ అనేది మనకు ఆటోమేటిక్గా డ్రైవ్లో సేవ్ అయిపోతుంది. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ట్రై చేయండి సార్. గూగుల్లో చాలా టూల్స్ ఉన్నాయి. చాలా ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. ఈ క్లాస్ రూమ్ తో ఏం చేయొచ్చు సార్? క్లాస్ రూమ్ కూడా ఉంది ఒకటి. క్లాస్ రూమ్ అంటే మీరు ఇప్పుడు మనం జూమ్ యూజ్ చేస్తున్నాం కదా సార్. అలానే మనం ఒక స్కూల్ వాళ్ళు క్లాస్ రూమ్ అనే ఆప్షన్ ఇస్తారు. సో క్లాస్ రూమ్ గూగుల్ క్లాస్ రూమ్ అనమాట. అది స్టూడెంట్స్కి ఇప్పుడు స్కూల్స్లో యూజ్ చేస్తారు సార్. అది అంటే మామూలుగా పిల్లల్ని మనం అసెస్మెంట్ చేయడానికి వాడుకోవచ్చా? అసెస్మెంట్ కాదు సార్. ఇట్లా జూమ్ కాల్ బదులు వాళ్ళు మీట్ని మెర్జ్ చేశారు క్లాస్ రూమ్లో. ఓకే. ఒక క్లాస్కి ఇప్పుడు మనకు కరోనా అప్పుడు మొత్తం ఆన్లైన్ క్లాస్ వచ్చింది కదా సార్. సో అప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎక్కువ మంది యూజ్ చేశారు. ఇంకా మీట్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఇంకా మీకు నెక్స్ట్ ఏఏ క్లాస్ వస్తుంది. ఏఏ క్లాస్లో ఇంకా చాలా బాగా మంచి టూల్స్ చెప్తారు. మీరు ఇప్పుడు ఈ పీపీటీస్ ఇంకా ఆటోమేటిక్గా ఎట్లా క్రియేట్ చేసుకోవాలని, ఇంకా చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలని చాలా అద్భుతమైన సెషన్స్ ఉంటాయి సార్. సో అటెండ్ అవ్వండి. నేనైతే ఈ సెషన్స్ ద్వారా చాలా నేర్చుకున్నాను సార్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లో వర్క్ చేసుకుంటూ కూడా ఈ ఇంపాక్ట్ ద్వారా ఇంకా నన్ను చాలా ఎక్కువ నేర్చుకున్నాను సార్. ఇక్కడ నుంచి ఏఐ గురించి. షూర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ రాహుల్ సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. పార్టిసిపెంట్స్ గంగాధర్ సారే బాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాక్టీస్ చేసి డౌట్స్ కూడా అడిగాయి ఆల్మోస్ట్ అన్ని. మరి మిగతా నాకు తెలిసి ఇంజనీర్కి అశోక్ సార్కి ఏమీ డౌట్ రాలేదా? సార్ ఆల్ క్లియర్ సార్. ఆల్ క్లియర్. యా. శిరీష మ్యామ్. ఓకే సార్, క్లియర్ అంతా. మేడం మధ్యలో చాట్ లో పెడుతూ ఉన్నారు. ఎస్, సాయి ప్రభు సార్. యాజ్ ఆఫ్ నో ఓకే సార్, అన్నీ అర్థమయ్యాయి. అంటే మేము ఆఫీస్ వర్క్ పర్పస్గా ఈ గూగుల్ షీట్స్, గూగుల్ మీట్ యూస్ చేస్తూ ఉంటాము. సో ఐ హ్యావ్ అన్ ఐడియా. సో సార్ చెప్పిన తర్వాత ఇంకొంచెం ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి ఇంకా రెక్టిఫై అయ్యి క్లియర్ అయ్యాయి. ఫైన్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు సెషన్ లో అయితే డౌట్స్ రావు, కానీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా డౌట్స్ వచ్చేస్తాయి. కాబట్టి సెషన్ లో లాగానే రికార్డింగ్ ఎలాగో చేస్తున్నాం, రికార్డింగ్ లో ఉంది. అసలు రికార్డింగ్ చేయించే సార్కి మనం రికార్డింగ్ చేస్తున్నాం. రికార్డింగ్స్ అన్ని చేసేది డైలీ. సార్ వాస్తవంగా రాహుల్ గారి గురించి చెప్పాలంటే ఈ టైంలో ఆయన డ్యూటీలో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనకి సెషన్ కి సాటర్డే కాబట్టి వచ్చారు. అయినా మనకి టైం ఇస్తున్నారు. మామూలుగా మాట్లాడడానికి కానీ ఇంటరాక్ట్ కావడానికి కానీ వీలు కాని టైం ఇది. ఆయన జాబ్ లో ఉంటారు ఈ టైంలో. అందువల్ల జస్ట్ మనము
సార్ని రికార్డింగ్ కానీ టెక్నికల్ కోసం కానీ డైలీ ఆయన ఎంటర్ అయిన తర్వాతే మాకు హోస్ట్ వస్తుంటుంది. ఎవరికొరికి హోస్ట్ అనేది రాహుల్ సార్ ద్వారా వస్తుంది. సో ఒకసారి అందరం మరి కృతజ్ఞతలు తెలుపుదాము ఆ సెషన్ కి. ప్లస్ అండ్ ఈ సెషన్ ని ఇంతకు ముందు రవీంద్ర సార్ చేసేవారు టెక్నికల్ సపోర్ట్. రవీంద్ర సార్ ఇంకా చాలా బిజీగా ఉంటారు. దట్టు మనకి ఇంకా హ్యాండ్స్ కావాలి కాబట్టి రిక్వెస్ట్ చేస్తే సార్ రాహుల్ సార్ ఈ బాధ్యత తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం టెక్నాలజీ కూడా చెప్పడము మొదలు పెట్టారు. ఈసారి చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు. ఎస్, నేను ఈరోజు మీరు మీ సెషన్ చూడాలనే ఉన్నాను దీంట్లో. ఈరోజు చాలా బాగా వచ్చింది. రేణుకా మేడం ఏమైనా డౌట్ అడుగుతారా? మ్యూట్లో ఉన్నట్టున్నారు మేడం, రేణుకా మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ Yes. అర్థమైంది సార్, క్లాస్ అర్థమైంది, ప్రాక్టీస్ చేయాలి. ఎస్ మేడం, ప్రాక్టీస్ చేయండి. రికార్డింగ్ కూడా ఒకసారి వింటూ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఇబ్బంది ఉండదు. గౌసుద్దీన్ Okay, సార్కి కొద్దిగా బయట ఉండడం వల్ల ఇబ్బంది అయినట్లుంది. గౌసుద్దీన్ సార్, Sir, good evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Sir, బయట as ఉన్నట్లుంది. yes, sir, I mean, yes, of course. ఎస్ సార్, So, మీరు I ఈసారి ఏం understood, చేస్తారు? and it's much necessary to be come in the action mode. Then only the problem will be, the doubts will be come, sir. As what you ఎస్ said. సార్, ఎస్ సార్, ఎస్ సార్. మీరు ఒకసారి రికార్డింగ్ చూస్తే ఖచ్చితంగా డౌట్స్ అనేటివి Of వస్తాయి. course, sir, compulsory. Munna Mako, sir, excuse me. Sir, recently the government, they have given the training on ICT tools, sir, ICT tools for all the teachers. ఎస్ ఎస్. So in the training only, yes, they are given the especially sessions for Google.com, Google Sheets, and ఫ్లాష్ బోర్డ్స్ సార్ ఏదైతే Yes. చెప్పారో దానిపైన చెప్పడం జరిగింది సార్. ఎస్ సార్, ఎస్ సార్. నేను టీచర్స్ నుంచి వచ్చాను కాబట్టి టీచర్స్ కి ఆల్మోస్ట్ టెక్నికల్ ట్రైనింగ్ చాలా ఇస్తున్నారు. ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా జరుగుతున్నది సార్. ప్రజెంట్ గా 2 రోజుల నుంచి ట్రైనింగ్ ప్రతి స్కూల్లో టీచర్స్ వెళ్ళి ట్రైనింగ్ అటెండ్ అవుతుంది సార్. సో ఐ థింక్ 2 days బ్యాక్ ఓన్లీ వి అటెండెడ్ దట్ మీటింగ్ అండ్ we felt very nice that again some more information we got from this session. మీకు ఇంకా యూటిలైజ్ అయి ఉంటుంది. ఇంకా చాలా మన చాలా impact చాలా అనేది యూటిలైజ్ అవుతుంది. ఇంకా యూటిలైజ్ అవుతాయి సార్. చాలా ఎస్ సార్, utilize థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేయదలుచుకుంటే షేర్ చేసుకుందాం. పద్మజ మేడం మాట్లాడలేదు, సెషన్ లో మాట్లాడుతున్నారు. బాదం కైసా పద్మజ ఇది మేడం ఎప్పుడు మనకు అంత టచ్ లో ఉండే సబ్జెక్ట్ కాదు కదా సార్. కొంచెం యాక్చువల్గా లేదంటారా మేడం? అంటే ఈ సబ్జెక్ట్ మనకు ఎక్కువ టచ్ లో లేదు. ఏమంటే అన్ని నోట్ చేసుకున్నాను, అర్థమైంది, ప్రాక్టీస్ చేస్తాను సార్. ఇంకా కానీ అవసరం ఉన్న సబ్జెక్ట్ మేడం ఇదైతే. నేను కూడా అదే 2011, 2009 ఆ ప్రాంతంలో హెడ్ మాస్టర్ అయిన తర్వాత నాకు టెక్నికల్ నాలెడ్జ్ అంటే చాలా దూరం ఉండేవాడిని. అవసరం ఓకే. లేదని వాదించేవాడిని. కానీ వన్స్ 2011లో నేను టెక్నికల్ నాలెడ్జ్ని వద్దు అనుకున్నాను కదా, దేవుడు ఏం చేశాడంటే నన్ను జిల్లాకి టెక్నికల్ హెడ్ గా పెట్టాడు. ఫస్ట్ ప్లానింగ్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కోఆర్డినేటర్ పేరులోనే టెక్నికల్ ఉంది. ఆ పోస్ట్ కు నన్ను పెట్టారు. అంటే మనకి ఇంకా అందులో మునగాల్సి వచ్చింది మీరు. అదే మేడం, మొత్తం అందరికి హెడ్ నేనే అయ్యాను కదా. కాల్ స్కూల్స్, కంప్యూటర్ స్కూల్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ అంటారు కదా ఏపీలో, లేదా ఇక్కడ కూడా వాళ్ళందరూ రిక్రూట్ చేయడం, ఇవన్నీ నేను 4 ఏళ్ల పాటు చేశాను. అలా మనకు అవసరమైతే అవుతుంది కాబట్టి మెల్లిగా అయినా సరే ప్రాక్టీస్ చేస్తాను సార్. నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను, మళ్ళీ క్లాస్ వింటూ ప్రాక్టీస్ చేస్తాను. చేయండి మేడం, చేయండి, ఉపయోగపడుతుంది సార్. గంగాధర్ సార్, ఈ రోజు కవిత కవిత చెప్తాను. అయితే టెక్నాలజీ వాడకం పెరిగింది సార్. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంటరాక్టివ్ క్లాక్ ప్యానెల్స్ వచ్చినాయి.
సో ఎస్ సార్. ప్రతి క్లాస్ రూమ్ లో ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రతి టీచర్ కూడా టెక్నాలజీ వాడాల్సిందే. ఈ సార్ సాంకేతిక యుగంలో పిల్లలకు అందించాల్సిందే. మేము కూడా చాలా కాలం నుంచి నేర్చుకుంటున్నాం. ఓకే, నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో సర్టిఫికేట్ కోర్స్ కూడా చేశాను ఐసిటిలో. ఓకే అది ఓకే సార్. పూర్తయింది. తర్వాత ఈ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ లో మేము తెలంగాణలో ఎస్సీఆర్టీ తరపున లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఓఈఆర్స్ తయారు చేస్తున్నాం. ఎస్ ఈ తెలుగుకు సంబంధించి దగ్గర దగ్గర ఒక 70 నుంచి 80 ఓఈఆర్స్ ఆల్రెడీ తయారు చేసి పెట్టినాం. ఇప్పుడు ఐఎఫ్పిలో పిల్లలు ఇంటరాక్టివ్ పద్ధతిలో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మేము దానికి ఎస్ లూమి సాఫ్ట్వేర్ వాడాం. ఎస్ సో సార్. అది ఇప్పుడు తెలంగాణలో అదే వాడుతున్నారు అందరు కూడా. సో అది ఎస్ కాకుండా మనకు కరోనా టైంలో దీక్ష యాప్ వచ్చింది సార్, సెంట్రల్ గవర్నమెంట్. సో అప్పుడు అంతకుముందు లేనటువంటి క్యూఆర్ కోడ్ పాఠ్యపుస్తకాల్లో ముద్రించారు. సో ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే మనకు ఆ పాఠాలన్నీ కూడా వీడియోల రూపంలో అందుతాయి. మేము 9th క్లాస్ తెలుగుకు సంబంధించినటువంటి వీడియోలన్నీ తయారు చేశాను. దగ్గర దగ్గర ఒక 70 వీడియోలు తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా దీక్ష యాప్ లో కూడా ఉన్నాయి సార్. సో ఎస్ సార్. ఇవాళ ఇప్పుడు కూడా కైన్ మనకు మాస్టర్ మేడం నిన్న కైన్ మాస్టర్ చెప్పింటారు. కైన్ మాస్టర్ మీకు దీక్ష యాప్ తో మనకి పరిచయం అయింది ఫస్ట్ టీచర్స్ కి. ఎస్ ఎస్ అంటే దాదాపు ఒక 5-6 years బ్యాకే దీక్ష వచ్చినప్పుడు కైన్ అవును సార్, మాస్టర్ వచ్చింది. అవును సార్. కాకపోతే ఇప్పుడు ఇన్షాట్ కూడా చెప్తారు. ఇప్పుడు అంటే కొద్దిగా ఇంకొంచెం అంటే కంపల్సరీ చెప్పడం ఏమంటే టెక్నికల్ నాలెడ్జ్ డే బై డే ఇప్పుడు ఐఎఫ్పి ఎస్ తెలంగాణలో ఇంకా స్కూల్స్ లోకి రాలేదు కదా సార్. స్కూళ్ళలో వచ్చింది సార్, పెట్టలేదు ఇంకా. పెట్టారు. ఆల్ హై మాకు స్కూల్స్ లో వచ్చినాయి. ఎస్ సార్ 4-5 years అయింది ఆల్మోస్ట్. ఎస్ సార్. ఏపీలో కూడా ఉండిపోయినాయి. నాడు నేడులోనే వచ్చేసినాయి. ఆల్మోస్ట్ అన్ని హై స్కూల్లోనే ఉన్నాయి. నాడు నేడు ఉన్నా ఎస్ సార్, లేకున్నా ప్రతి క్లాస్ కి ప్యానల్ ఉంది. టీచర్స్ ప్యానల్ మీదనే బోర్డు వాడట్లేదు ఎవరు. దాంతో అవును వైట్ బోర్డు ఉంటుంది కాబట్టి అదే వాడేస్తున్నారు. సో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇచ్చాం. వాళ్ళకు అంటే 2 days ఇచ్చున్నాం కానీ క్లాస్ రూమ్ లో నేర్చుకుంటేనే ఇప్పుడు మీరంటే రిసోర్స్ పర్సన్ పోయారు కాబట్టి మీకు స్పెషల్ గా అనుభవం ఎస్ వస్తుంది. టీచర్ కి అనుభవం క్లాస్ రూమ్ లోనే వస్తుంది నేర్చుకోవాలనుకుంటే. ఎగ్జాక్ట్ సార్. దాన్ని రోజు వాడాలి సార్, వాడకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎస్ ఇప్పుడు సార్. సార్ నేను ఇప్పుడు గూగుల్ డాక్స్ తెరిచి చూశాను సార్ ఇప్పుడే. గూగుల్ డాక్స్ కి వర్డ్ డాక్యుమెంట్స్ కి ఒక డిఫరెన్స్ ఉంది సార్, మెయిన్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సాధారణంగా మనం వర్డ్ డాక్యుమెంట్ లో సమాచారం అంతా తయారు చేసుకున్న తర్వాత, మ్యాటర్ అంతా తయారు చేసుకున్న తర్వాత మనం ఎవరికన్నా పంపిస్తే ఒకవేళ వాళ్ళు ఎడిట్ చేసుకుంటే అది వాళ్ళకే పరిమితం అవుతుంది, మళ్ళీ మనకి ఎడిట్ కాదు అది. గూగుల్ డాక్యుమెంట్స్ లో మాత్రం ఎవరు ఎడిట్ చేసినా అది లైవ్ లో మనం ఒకవేళ ఎడిట్ ఆప్షన్ కనుక వాళ్ళకి ఇచ్చుంటే అది ఎడిట్ అవుతుంది ఎప్పటికప్పుడు. ఎంతమంది అన్నా దాన్ని ఎడిట్ చేయొచ్చు. గూగుల్ డాక్యుమెంట్ కి వర్డ్ డాక్యుమెంట్ కి ఆ తేడా ఉంది సార్. అవును. ఇది గూగుల్ డాక్ ఇంకా షీట్స్ కూడా ఎడిట్ చేయడానికి ఆప్షన్స్ ఇవ్వచ్చు సార్. అవును సార్, గూగుల్ అవును, షీట్స్. ఇవ్వచ్చు. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. బాగుంది సార్. ఇంకా మనకు తెలిసింది గోరంతే, తెలవాల్సింది కొండంతా ఉంది. ఇప్పుడు వాడుతున్నాం, అయినప్పటికీ కూడా అది ఆవగింజ అంతే. ఇంకా బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఎంత లోతుగా వెళ్తే ఇంకా అంత తెలుస్తూనే ఉంటుంది. అభ్రపరిచే విస్మయకరమైన అంశాలు దాంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇవాళ కూడా కొంత ఫ్రెష్ అప్ అయినట్టు అయింది. ఇంతవరకు ఉన్నటువంటి నాలెడ్జ్ కి మరికొంత జోడించినట్టు అయింది. రాహుల్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Sir, if you allow me, I want to tell one shairi upon Rahul sir and another sir, వై నాట్ సార్, వై నాట్ Guru Prasad sir. చెప్పండి సార్. Just to Please wait, go sir. on. Sir, I want to dedicate Guru Prasad sir and Rahul sir this 4 lines शायरी. Yes sir. जो दिल के है खूबसूरत, खुदा ने ऐसे लोग कम बनाए हैं. Are you hearing, sir? Yes, yes, sir. Yes, sir. Thank you, sir. जो दिल के है खूबसूरत, खुदा ने ऐसे लोग कम बनाए हैं. जिन्हें ऐसे बनाया है खुदा ने, जिन्हें ऐसा बनाया है खुदा ने, आज वो हमारी महफिल में आए हैं. आज वो हमारी महफिल में आए हैं. Super. బాగుంది సార్. రైట్ సార్, బాగుంది ఈ Thank షాయరీ. you very much, sir. Thank you very much. ఇక్కడ ఉర్దూలో షాయరీలు వస్తున్నాయి, తెలుగులో కవిత్వం వస్తుంది. ఎస్, మన ప్లాట్ఫామ్ అద్భుతమైందండి. ఎవరికైనా సరే ఏదన్నా
లోపల ఇంటెన్షన్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఇంగ్లీష్ ఎస్. ఒకటే బ్యాలెన్స్ ఉంది సార్. ఇంగ్లీష్లోనే రావాలి కాగితాలు. ఇంగ్లీష్లో వస్తుంది మేడం, అది కూడా వస్తుంది. కొంచెం ఇంకెవరో ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. అంటే చెప్పాలా వద్దా, ఇంకా 15 రోజులు అయింది కదా, లేదా లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఇంకా బయటపడతారు. నో ప్రాబ్లం, ఎక్కడా పోరు. వాళ్ళ టాలెంట్ లేదంటే లాస్ట్ కి మీరు ఎవరు బయట పడలేదనుకోండి, ఆఫ్లైన్ లో రమా మేడం పట్టించేస్తాం, మేడం బయట పెట్టించేస్తారు, లేదా చక్రి సార్ చదవనా సార్ పట్టిస్తారు. ఒక కవిత చదవండి సార్, చదవమంటారా? చదవండి సార్. సార్ టైం ఉంది కదా ఓకే. రాహుల్ సార్? ఉంది సార్, ఉంది సార్. ఓకే, రైట్ సార్. టెక్నాలజీ దీపం రాహుల్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. డిజిటల్ దారుల్లో దీపం వెలిగించి దిగంతాలకు జ్ఞానం చల్లిన రాహుల్ గారు, క్లిక్ ఒక్కటే దాని వెనుక ఉన్న క్రమం, క్రమశిక్షణ, స్పష్టత అనంతం. గూగుల్ ఫామ్స్ లో ప్రశ్నలకు ప్రాణం ఎలా పొయ్యాలో చెప్పారు. గూగుల్ స్లైడ్స్ లో ఆలోచనలకు ఆకారం ఎలా కట్టాలో చెప్పారు. భయపడే బటన్లకు ధైర్యం నేర్పి, అవగాహనతో అజ్ఞానాన్ని తొలగించి, ఇది కష్టం కాదు అని ప్రతి ముఖంలో విశ్వాసం నింపారు. టెక్నాలజీ అంటే కేవలం సాధనం కాదు, బోధనకు భవిష్యత్తు అని మౌనంగా చెప్పిన మాటలు మీరు. ఇలాంటి సెషన్లు ఇంకెందరికో టెక్నాలజీని నేర్పాలని, సాంకేతికతకు రేపటి మార్గదర్శులు కావాలని. రాహుల్ గారు, మీ సాంకేతికతకు వందనం, మీ బోధనకు అభినందనం. ఈ డిజిటల్ యుగానికి మీరొక స్పష్టమైన దిక్సూచిలా నిలవాలని ఆశిస్తూ ఈ చిన్న కవిత. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గంగాధర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైలీ గంగాధర్ సార్ ఒక కవిత వినిపిస్తారు. చాలా బాగున్నాయి సార్ మీ వర్డింగ్. వెంటనే ఇక్కడ మాకు నిర్మలా మేడం ఉన్నారు, ఆల్రెడీ పుల్లయ్య సార్ ఉన్నారు ఇంతకు ముందు స్పాట్ లో. మా కన్క్లూజన్ కోసము బాగా, అంటే ఈ వాస్తవంగా కన్క్లూజన్స్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ దాటి ఇచ్చేవాళ్ళం కాదు, కానీ వీళ్ళ టాలెంట్ చూసి ఇవాళకి వచ్చింది. రమా మేడం కానీ, నిర్మలా మేడం కానీ, హరినారాయణ సార్ కానీ. అంటే రాను రాను అంటే పార్టిసిపెంట్కి ఇచ్చేకి ఇబ్బంది అవుతుంది, కానీ అంతవరకు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మా కాలంలో మేము 184 బ్యాచ్ తర్వాత మెంటర్స్ గా వస్తే అస్సలు ఇంత జస్ట్ కొటేషన్ చెప్పి ఊరికే ఉండేవాళ్ళం. అలా మన టాలెంట్ బట్టి మనకి గుర్తింపు అనేది ఇంపాక్ట్ లో, మన ప్లాట్ఫామ్ లో కొదవలేదు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? రేణుకా మేడం మాట్లాడినారు, రేణుకాదేవి మేడం ఆఫ్ చేస్తున్నారు. ఎస్, ఇది సార్ టెక్నాలజీ సెషన్. మరి రాహుల్ సార్ ఈరోజు మంచి సెషన్ ఇచ్చినందుకు, మరి మన ప్లాట్ఫామ్ తరఫున అండ్ రికార్డింగ్స్ పూర్తి స్థాయిలో మనకు అందిస్తూ ఉన్నందుకు, ఫ్యూచర్ లో అందించబోతూ ఉన్నందుకు కూడా మీ అందరి తరఫున మరి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ రోజు ఇన్ఛార్జ్ కవిత మేడం కానీ, స్వదేశ్ మేడం మాట్లాడతారా? బిజీ ఉన్నారా? స్వదేశీ మేడం. ఎస్ మేడం, మేడం ఎవరు మాట్లాడతారా? ఎస్ నిర్మలా మేడం ఆల్రెడీ కన్క్లూజన్ చెప్పినట్టున్నారు. సార్ ఎస్, ఇంకేమన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం, ఎందుకంటే రమా మేడంకి ఇచ్చేస్తే మనకు అవకాశం ఉండదు ఇంకా. సార్ మాట్లాడమంటారా? మాట్లాడండి, ఈరోజు టైం ఉంది మేడం. రోజు రోజుకి సెషన్ కి మనము నాలెడ్జ్ కొత్తగా గెయిన్ అవుతూ ఉన్నట్టుంటుంది. ఈసారి బ్యాచ్ లో అయితే అందరూ డైనమిక్స్ ఉన్నారు సార్. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు నాలెడ్జ్ ఇంకా ఎక్కువ గెయిన్ చేసుకోవాలి, సార్ వాళ్ళు ఎప్పుడు చెప్తారా విందాము అని అనుకుంటూ ఉండేవాళ్ళము.
ఇప్పుడు సారోళ్ళు చెప్పిన నాలెడ్జ్తో సమానంగా నాలెడ్జ్ చెప్పే పర్సన్స్ పార్టిసిపెంట్స్ ఈ బ్యాచ్లో ఉన్నారు సార్. బ్యాచ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఈ బ్యాచ్లో నుంచి మేము వింటూ మేము నేర్చుకుంటూ ఇలా కొనసాగుతున్నాము. ఇలాగే కొనసాగాలి, మనందరం ఒక ఫ్యామిలీగా ఉండాలి. మంచి మంచి కాంటెంట్లతో స్పీకర్స్ చాలా బాగా ప్రతిరోజు ఒక కొత్తదనంతో చెప్తున్నారు. ఇదంతా మనము గెయిన్ చేసుకుంటూ ఈ ఇంపాక్ట్లో ఇలాగే కొనసాగుతూ ఇంకా చాలా నాలెడ్జ్ నేర్చుకుంటూ ఒక మంచి వేదికను తయారు చేసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. రమా మేడం. హ్యాపీ ఈవినింగ్ రాహుల్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీబడి. రాహుల్ సార్, మీ సెషన్ అయితే నేను జస్ట్ అవాకై వింటూనే ఉంటాను. అసలు నాకు లెవెల్ రాదు, ఆ లెవెల్ రీచ్ అవ్వను నేను, కానీ బట్ స్టిల్ ఐ రియలీ అప్రిషియేట్ ద వే యూ టీచ్ సార్. అంటే ఒక పర్సన్ లేమని కూడా ఎలా నేర్పాలో పైకి, ఏవి రాని వాళ్ళకి అట్లా చేస్తారు సార్. లాస్ట్ టైం ఆల్సో నేను ఎప్పుడైతే 256 బ్యాచ్ లో చదువుకున్నానో అప్పుడు కూడా సార్ చాలా బాగా చెప్పారు. అప్పటి నుంచి ఒక మెట్టు ఎక్కేయండి సార్, ఇంకా ఈ లెవెల్కి రాలేదు నేను. నాకు యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే, నాకు పక్కన ఎవరన్నా ఉండి చెప్తేనే నాకు అర్థం అవుతుంది. వర్చువల్లీ ఐ కాంట్ అండర్స్టాండ్. దట్ ఈస్ మై ప్రాబ్లం. సో I will take time, but I will learn. But your teaching is wonderful, sir. I really appreciate the way you teach. చాలా బాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ రమా మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. హరినారాయణ సార్ ఎవరు మాట్లాడతారా? అదర్ మెంటర్. రైట్ సార్. రాహుల్ సార్, ఫైనల్ గా మీరు ఏమని చెప్తారా? ఏం లేదు సార్, థ్యాంక్ యూ సార్. అందరూ చాలా హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. 1 minute సార్. హరినారాయణ సార్ వచ్చి మాట్లాడండి. ఎంటర్ ఎక్కడ ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి మరి హరినారాయణ సార్. వినిపిస్తుందా? ట్రావెలింగ్ లో ఉన్నారు ఆయన. వినిపిస్తుంది, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. వినిపిస్తుంది, మాట్లాడండి. వినిపిస్తుంది, మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్, మాట్లాడండి. జర్నీలో ఉన్నాను, అందుకోసం వీడియో ఆన్ చేసుకోలేకపోయిందా? ఓకే ఓకే ఓకే. నెట్వర్క్ కూడా సరిగా ఉన్నట్లేదు, వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. ఓకే సార్, హరినారాయణ సార్, థ్యాంక్ యూ. నెట్వర్క్ బ్రేక్ అవుతుంది సార్, మరీ మాట్లాడదాం రండి. నెట్వర్క్ సరిగా లేదు మీకు మీ ఏరియాలో, మీరు జర్నీలో ఉన్నారు కదా, నో ప్రాబ్లం. రైట్ సార్, మరి మెంటర్స్ రేపటికి ఒకసారి మేము కూడా ట్రై చేస్తాం, మేము కొద్దిమందితో మాట్లాడతాము. నేను కానీ, కోఆర్డినేటర్స్ కానీ, ఇన్ఛార్జ్ మేడం కానీ మాట్లాడతాం. సండే రోజు అదర్స్ ఎవరైనా రాని వాళ్ళని ఒకసారి ట్రై చేద్దాము, ఎందుకంటే ఈ అనుభూతి వాళ్ళు కూడా చెందాలి, ఈ సెషన్స్ వాళ్ళు కూడా వినాలి మనతో పాటు. ఆబ్వియస్ గా ఎందుకో వాళ్ళు కొద్దిమంది రాలేకున్నారు, వాళ్ళని రప్పించే బాధ్యత కూడా తీసుకుందాం. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ సార్. మరి మా అందరి తరఫున ఆది సార్ టీం తరఫున మీకు కృతజ్ఞతలు. ఆది సార్ టీంలో సార్ టెక్నికల్ చూస్తూనే ఉంటారు, 5am కావచ్చు, తర్వాత NLP అన్నిట్లో ఆల్మోస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ టెక్నికల్ ఇన్ఛార్జిగా సార్ సర్వీస్ చేస్తూ ఉన్నారు, చేస్తూనే ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రాహుల్ సార్ నంబరు ఉంటుంది కాబట్టి తర్వాత అయినా కూడా కాంటాక్ట్ అయ్యి ఏదైనా తెలుసుకోవచ్చు. మేడం రేణుకా మేడం చెప్పండి. సార్, నిన్నది వీడియో నాకు అర్థం అవ్వలేదు సార్, క్లియర్గా అర్థం అవ్వలేదు. అది వీడియో రికార్డింగ్ వీడియో 48 hours అన్నారు కదా, అది ప్రాక్టీస్ చేయడానికి రేపు ఉంటుందా వీడియో, ఉండదా అని ఒక డౌట్ సార్. ఉంటుంది మేడం, రేపు కూడా ఉంటుంది. రేపు కూడా ఉంటుంది అంటే 48 hours ఉంటుంది అన్నారు కదా, మొన్న అయింది కదా సార్ క్లాసు, అదే రేపటికి ఉంటుందా ఉండదా అని డౌట్. మీరు ఏ క్లాస్ మేడం అడుగుతుండేది, ఏ సెషన్? వీడియో మేకింగ్ సార్. వీడియో మేకింగ్ ఉంటుంది మేడం. సార్ అనుకుంటు రాహుల్ సార్ ఉండిస్తే ఉంటుంది మేడం. ఈ రోజు కాదు సార్, ఈ రోజు కాదు, అందుకే నేను లాస్ట్ అడుగుదామని అడుగుతున్నాను. ఈ రోజు కాదు సార్, మొన్నటి వీడియో రికార్డింగ్ ఉంటుందా ఉండదా అని, అది ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, నాకు క్లియర్గా అర్థం అవ్వలేదు. ఓకే ఓకే మేడం, ఇంకో 2 days ఉంటుంది మేడం, మీరు చూడండి.
సార్ చెప్పారు కదా మేడం, వీడియో మేకింగ్ 2 days వరకు ఉంటుంది. రేపే ట్రై చేయండి, ఎందుకంటే సండే కాబట్టి రేపు టైం దొరుకుతుంది. అదే ఈ వీడియో రోజు మేకింగ్ అర్థమైంది సార్, ఈ రోజు క్లియర్ గా అర్థమైంది, మొన్నటి అర్థం అవ్వలేదు, అందుకని అడుగుతుంది. కానీ మేడం సెషన్ ఆది సార్ మిస్సెస్ మేడం సెషన్ మీరు ఎప్పుడైనా సరే 2 సెల్లులు ఉండాలి. ఇప్పుడు రికార్డింగ్ అయినా సరే ఒక సెల్ రికార్డింగ్ చూస్తూ ఒక దాంట్లో ప్రాక్టీస్ చేయండి, అప్పుడైతేనే అదే అవుతుంది. ఎందుకంటే కాబట్టి అదే ఆ వేరే రోజు ఒకటే మొబైల్ వల్ల అర్థం అవ్వలేదు సార్, ఇంకోటి ఉంటే అర్థం అయ్యేది, అది ఎస్ ఇంకోసారి మేడం. వింటూ చేద్దామని. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. బాగా ప్రాక్టీస్ చేయాలని ఇంటెన్షన్ ఉంటే చాలు, మీరు ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు. అందులో డౌట్ అయితే ఏం లేదు. ఎంత కావాలో అంత మనకు వస్తుంది, నో ప్రాబ్లం. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో మేకింగ్ గురించి టెక్నికల్ ఏదన్నా రాహుల్ సార్ని కూడా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మేడం లైన్లోకి రాకపోవచ్చు, కానీ మన టెక్నికల్ ఇన్ఛార్జ్ మాట్లాడచ్చు. నన్నా సార్ని కానీ రాహుల్ సార్ని కానీ అడిగి తెలుసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే, మరి అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుందాం. ఈరోజు మరి మంచి సెషన్ ఇచ్చినందుకు రాహుల్ సార్కి, మరి 184 నుంచి ఎవరైనా వస్తారేమో చూస్తున్నాం, రాలేదు. ఈరోజు బాలామణి మేడం మ్యారేజ్ డే, వెడ్డింగ్ మేడం ఇక్కడ లేరు. ఎస్, విష్ చేశారు చాలా మంది. మేడం ఇందులో జాయిన్ అయ్యారు కానీ మరి కంటిన్యూ కాలేదు. ఎస్, థ్యాంక్ యూ ఆల్. మరి రేపటికి కొద్దిగా వేరే మీ ఇతరులని కూడా రేపు సెషన్కి వచ్చేటప్పుడు చూద్దాం. గ్రూప్ ఫోటో వాంట్ టు టేక్ యువర్ ఫోటో. నో సార్ జస్ట్ అదే క్లిక్ చేశాను, సారీ సార్. నో ప్రాబ్లం. ఓకే సార్, మరి రమ మేడం ఎస్ సార్. క్లోజ్ చేసుకుందామా, ఏమని చెప్తారా? ఏం లేదు సార్. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకుందాం. ఒకసారి అంతా మన నినాదంతో క్లోజ్ చేద్దాం. హరినారాయణ సార్ నినాదం చెప్పడానికి రెడీ అయిపోయినట్టున్నారు. చెప్పండి సార్. జై హింద్, జై హింద్, జై జై భారత్, భారత్, వందే జై మాతరం. హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్.